కొన్నిసార్లు దేవుడే మనకి శత్రువు అయిపోయినట్టు కనిపిస్తాడు. భక్తి కలిగిన కుటుంబానికి ఒక భయంకరమైన సమస్య. దేవుడు ఉద్దేశించిన ఏది కూడా నిష్ఫలము కాదు. ప్రైజ్ ది లార్డ్. ఏడిస్తే నవ్వేవాడండి. నో, నీ కన్నీళ్ళని బుడ్డిలో పట్టుకొని వెళ్ళడానికి దిగి వచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తుంటే ప్రభువు చెప్తున్నాడు, ఇక్కడ అనేక మంది యవనస్తులను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ఒక ఈ జనరేషన్లో ఉన్న యవనస్తులందరినీ దేవుడు ఇక్కడ సమకూర్చబోతున్నాడు. ఆమె ఆగిపోయింది అనుకుంటున్నా, లేకపోతే అర్ధాంతరంగా కనిపిస్తున్న ఈ పరిచర్యతో ప్రభు మాట్లాడుతున్నాడు. చాలా మంది యవన సమూహం ఇక్కడ ప్రార్థించబోతున్నారు. చెప్పలు కొట్టండి. వారే ఇష్టపూర్వకంగా రాబోతున్నారు. ఆమేన్ చెప్పండి. యు నో నీడ్ టు గివ్ ఎనీ పాంప్లెట్ అక్కర్లా. ఆమేన్ చెప్పండి. పాస్టర్లు ఎక్కర్లా. చెప్పండి. బయట బోట్లు పెట్టక్కర్లా. చెప్పండి. కానీ యవ్వన బిడ్డలు ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తారు. చెప్పలు కొట్టండి. నువ్వు 12 నీటి పొగలు 70 ఈత చెట్లు ఉన్న ప్రదేశానికి వెళ్ళాలంటే ఏమి దాటాలి అంటే మారా దాటాలి. మారా దాటకుండా ఏమీ లేదు. సిలువ లేకుండా సింహాసనం లేదు. ఈ మారా అనుభవం గుండానే మధురమైన ఒక శ్రేష్టమైన పరిచర్య ఆ దేవుడు నీ ద్వారా జరిగించబోతున్నాడు. ఇది ఇప్పుడు జరిగిన పన్నాగం కాదు బిడ్డ. గతించిన సంవత్సరం నుంచి నీ మీద కుట్రబట్టి చంపాలని ఒక ఉరికొయ్యను సిద్ధపరిచాడు. సంఘాన్ని, పరిచర్యని, ఇవి కుటుంబం ద్వారా రక్షింపబడవలసిన వారిని నాశనం చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. నీ కుటుంబంలో ఒక హామాను ఉన్నాడు. నీ పరిచర్యలో ఒక హామాను ఉన్నాడు. నీ బంధువులో ఒక హామాను ఉన్నాడు. నీకు ఉరికొయ్య సిద్ధపరిచిన వాడు. నీ కుటుంబంలోనే ఒక పెనిన్నా ఉన్నది, నిన్ను పొడుస్తుంది. ఆల్రెడీ నువ్వు చేసిన ప్రార్థనకి ఇదే 13వ తేదీన ప్రభువు సాతాన్ని పరిపూర్ణంగా అణగద్రొక్కాడు. దిస్ ఈజ్ ఎ విక్టోరియస్ డే. మీ ప్రార్థనే నన్ను ఇక్కడికి నడిపించింది. ఆమె హల్లెలూయా. ఏ 13 అయితే నిన్ను నాశనం చేయాలనుకున్నాడో అదే 13వ తారీఖున రక్షణ, అదే 13వ తారీఖున సంతోషం, అదే 13వ తారీఖున విడుదల. ఈ రోజే నా దేవుడు నీకు విడుదల ఇచ్చునుగాక. ఈ రోజే నా దేవుడు నీకు బలం ఇచ్చునుగాక, శక్తినిచ్చునుగాక, అభిషేకమనిచ్చునుగాక. గట్టిగా చప్పలు కొట్టు. ప్రభు యేసు నామములో నీరు పారబోతుంది మందిరంలో. ఆమేన్ చెప్పండి. అన్య భాషలతో దేవుడు అభిషేకించబోతాడు. ఆమేన్ చెప్పండి. ఒక్కొక్కరు అడుగు పెడితేనే ఫైర్ ఒక ఫైర్ మినిస్ట్రీగా దేవుడు దీన్ని మార్చబోతాడు. చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఒక మండుచున్న పొద ఎలాగైతే మోషేని నడిపించిందో ఈ మినిస్ట్రీని నా దేవుడు మండుచున్న పొదగా మార్చబోతున్నాడు. ఈ రోజు దేవునికి ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? నిన్ను అనాథలుగా నేను విడవను. ఆమె సంఘానికి వ్యతిరేకంగా ఏది వచ్చినా వాడు పోవాలి, కానీ సంఘం పోదు. స్తోత్రం చెప్పండి. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడి నుంచి సేవకులు లేవనెత్తబడతారు. ఆమె చెప్పండి. నిశ్చయంగా నేను ఎందుకు ఈరోజు వీడియో నేను యాక్చువల్ లైవ్ ఇచ్చేవాడిని, కానీ ఇక్కడ నెట్వర్క్ సరిలేదు. కానీ ప్రభు ప్రేరేపించాడు, రికార్డ్ చేసి పెట్టాను. ఈ మాటలన్నీ ఒక రోజున ఇక్కడ నేను వేసి చూపిస్తాను. స్తోత్రం చెప్పండి. జరిగిన ప్రతి మాటని, ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క మాట కూడా నిరర్థకంగా అలా చెప్పింది నేను కాదు, ప్రభువే మాట్లాడుతున్నాడు. ప్రైజ్ అలా. ప్రత్యేకమైన ప్రార్థన కూడికి చేరవచ్చు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలమ్మ. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.
దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క తోడు మీకు ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరి ఈ రీతిగా దేవుని సన్నిధిలో మీ మధ్య ఉండడానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి, దేవుడు నాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి అంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృప మాత్రమే. మీ మధ్య నిలబడ్డాను అంటే కేవలం దేవుడు తన ప్రణాళిక చొప్పున, తన ఉద్దేశం చొప్పున నన్ను ఈ ప్రాంతానికి నడిపించారు. నా ప్రతి ప్రయాణము కూడా దేవుడే సాగిస్తూ ఉన్నారు. నిజంగా ప్రతి ప్రయాణాన్ని సఫలపరుస్తున్న దేవుడు ఈ రాత్రి ప్రయాణాన్ని కూడా సఫలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడే నన్ను నడిపిస్తున్నాడు. నేను సావుకొచ్చిన దినం నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ప్రయాణం కూడా ఒక్క అడుగు కూడా నా ప్రభు చెప్పకుండా నేను వేయలేదు. ఆమేన్. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎంత విలువ కలిగిన మాటలు దేవుడు మాట్లాడబోతున్నాడు మీకు అర్థం కావడానికి చెప్తున్నా. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని చిత్తం లేకుండా, ఆయన ఒక్క మాట సెలవివ్వకుండా ఒక్క అడుగు కూడా నేను ఇప్పటి వరకు నా సేవలో బయట పెట్టలేదు. ఈ రాత్రి నేను కరెక్ట్గా ఈ టైంకి ట్రైన్లో ఉండాలి. కర్ణాటక ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాలి రేపు ఎల్లుండు. ఎందుకో పాస్టర్ గారు అడిగారు, నేను ఎందుకు మానేసానో నాకు తెలియదు. నేను రానన్నా శనివారం అన్నా, నేను ఆదివారం నైట్ బయలుదేరి వస్తాను, నేను రానన్నాను. తర్వాత కూడా నేను మరలా ఫోన్ చేసి ఎందుకు వెళ్ళాలనిపించి వస్తాను అన్నా. ఈ మధ్యలో బ్రదర్ కాల్ చేశారు, నాతో మాట్లాడారు కొన్ని విషయాలు. మాట్లాడినప్పుడు ప్రభువుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నాకు మిమ్మల్ని అందరితో మాట్లాడాలని ఒక ఆశ కలిగి నేను ఇక్కడికి వచ్చాను. హల్లెలూయా. నిజంగా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు బిడ్డలారా. దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అది మాటల్లో చెప్పలేను. మీ పట్ల దేవుడు కలిగిన ప్రణాళికలో 55వ కీర్తన 9-8 వచనాలు అందరూ తెరవకండి. నేను చెప్పినప్పుడు తెరుతురు కానీ చూడండి, నేను చెప్పినప్పుడు తెరుతురు కానీ ప్రభు అంటాడు, మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు, మీ త్రోవలు వంటివి కాదు నా త్రోవలు. ఇదే యెహోవా వాక్కు. ఆ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో మీ పట్ల నేను కలిగిన ప్రణాళిక అంత ఉన్నతంగా ఉన్నదని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకి మంచి ఈవుల్ని ఇవ్వాలనుకుంటారు కదా, మరి నీ పరలోకపు తండ్రి మీకన్నా మంచివాడు కదా, మరి తన పిల్లలకి ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆమేన్. ఆ దేవుడు ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే తన బిడ్డలకి ఎంతో శ్రేష్టమైన ఇవ్వాలనుకుంటే, మరి పరలోకపు తండ్రి చూడండి, పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి, విత్తవు కొట్లలో కూర్చవు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడే గడ్డి కూడా అందంగా అలంకరించబడుతుంది. మరి నా జీవితం ఆయన స్వరూపంలో చేసుకొని, ఆయన ఇమేజ్ని మనకిచ్చి, ఆయన రూపంలో మనం చేసుకుని మనం చూసి ఆనందించి మనకు విలువనిచ్చిన దేవుడు నిశ్చయంగా అంతకంటే శ్రేష్టమైనవి మనకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నిశ్చయంగా నేను నమ్ముతున్నాను, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశాలు ఎప్పుడు కూడా మన ఊహకి మించినవే. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది, అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా మేలు చేయ శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. మనం అడిగిందే జరగాలి, లేకపోతే ఊహించినదే జరగాలనే ఉద్దేశంలో ఉంటాం. కానీ దేవుడి ఉద్దేశం ఏంటి చెప్పిన బిడ్డారా, మన ఊహకు మించిన కార్యాలు దేవుడు చేస్తాడు. వి డి నాట్ ఈవెన్, మనకి ఎప్పుడు కూడా మనం కన్సిడర్ చేయలేని విషయాలు, మన ఉద్దేశంలో, మన తలంపులో, మన ప్రణాళికలో లేని విషయాలు మన ముందుకు తీసుకొచ్చి పెడతా ఉంటాడు కొన్నిసార్లు. దేవుని ఉద్దేశం ఎప్పుడు మన ఊహకు మించినదే. ఆమేన్ చెప్పండి. దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా మన ఊహకి మించినదే, కానీ మన ఊహకు తగినది లేకపోతే కిందిది కాదు. చాలాసార్లు లైఫ్లో అనుకుంటా ఉంటాం, మనం అనుకున్నది జరగాలి, మనకు కావాల్సింది జరగాలి అని. ఎవ్రీ టైమ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ప్రతిసారి అది జరగదు, ప్రతిసారి అది అవ్వదు. చూడండి, బైబిల్ గ్రంథంలో హన్నా, మీ అందరికి తెలుసు, హన్నాకి పిల్లలు లేరు. ఎవరు లేరు చెప్పండి? మీరు అందరూ చెప్పండి. ఒక 1 అవర్ చెప్పొచ్చా? పర్లేదు. 1 అవర్ చెప్పొచ్చా? పర్లేదు కదా. ప్రైజ్ లా. మరలా ఎప్పుడైనా వస్తే చెప్తాను, దేవుని చిత్తం అయితే. ఓకేనా? చెప్తాను. దేవుడు ఇచ్చాడు కదా అవకాశం, మీరు వినండి. ఖచ్చితంగా చాలా బలంగా దేవుడు మేబీ మీ పరిస్థితుల్లో నుండి మాట్లాడొచ్చు. మీ పరిస్థితి నాకు తెలియదు, మీ ఇంట్లో ఏముందో తెలియదు, మీ ఒంట్లో ఏముందో కూడా నాకు తెలియదు, కానీ మీలో ఉన్న దాని గురించే దేవుడు మాట్లాడతాడు. ఆమేన్ చెప్పండి. హన్నమ్మకి పిల్లలు లేరు. అయితే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, సమూయేలు మొదటి గ్రంథంలో, ఒకసారి ఓపెన్ చేయండి. సమూయేలు మొదటి గ్రంథంలో 5వ అధ్యాయంలో ఈ మాట మీరు చదవండి. ఈ మాట చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. కెన్ ఎనీవన్ రీడ్? ఎవరైనా చదవగలరా? హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చును.
యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు ఓకే యెహోవా ఆమె సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై, ఆమెను కోపం పుట్టించుటకై వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎవరి గురించి మాట రాయబడిందంటే హన్నా అనండి. హన్నాకి పిల్లలు లేరు, పెనిన్నాకి పిల్లలు ఉన్నారు. హన్నా భర్త ఎల్కానా ఈ హన్నాని బాగా ప్రేమిస్తున్నాడు. తన భర్త చాలా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టి 2 పాళ్ళు ఇస్తున్నాడు అంట. ఎంత చెప్పండి? 2 పోర్షన్స్. పెనిన్నాకి 1 పోర్షన్ ఇస్తే హన్నాకు 2 పోర్షన్స్ ఇస్తున్నాడు. పెనిన్నాకి 1 భాగం ఇస్తే హన్నాకు 2 భాగాలు ఇస్తున్నాడు. ఆ భర్త హన్నాని చాలా ప్రేమిస్తున్నాడు ఒక సైడ్. రెండో సైడ్ చూస్తే హన్నాకి పిల్లలు లేరు, సంథింగ్ కొరత, లేమి. ఒక పక్కనేమో భర్త చాలా ప్రేమిస్తున్నాడు, సమస్తం కలిగి ఉంది. ఇంకొక పక్క ఏమో పిల్లలు లేరు. ఈ పక్క కలిగి ఉన్న దాన్ని బట్టి ఆనందపడలేకపోతుంది, ఈ కలిగి లేని దానిని బట్టి తినకి ఈ కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషం లేకపోగా, కలిగి లేని దానిని బట్టి వైరియగు పెనిన్న తన శత్రువు ఇంట్లోనే ఉండి తను ఏం చేస్తుంది తెలుసా? తనని కోపం పుట్టించి విసిగిస్తుంది. హల్లెలూయా. ఎవరు చెప్పండి విసిగించేది? పెనిన్న. ఎవరిని విసిగిస్తుంది? అన్నమ్మని విసిగిస్తుంది, భయంకరంగా విసిగిస్తుంది, కోపం పుట్టిస్తుంది. చూడండి, అన్నమ్మకి పిల్లలు లేరు. పిల్లలు లేని బాధ తనకు తెలుసు. ఎంత బాధ అంటే ఒక తల్లికి పిల్లలు లేకపోతే ఆ ఉండే బాధ అది మనుషులుగా మనం వివరించలేం. మనం ఎన్ని మాటలైనా చెప్పండి, ఆ గొడ్రాలనే నింద తన జీవితాన్ని కలిచివేస్తుంది, తన జీవితాన్ని చాలా వేదనలో నడిపిస్తుంది. చాలా సంవత్సరాలు గర్భం మూయవేయబడిన పరిస్థితిని బట్టి, ఆ మూసి ఉన్న పరిస్థితిని బట్టి, తనకు ఆశీర్వాదం లేని పరిస్థితిని బట్టి తనకి శత్రువు ఎక్కువైపోయింది. తన శత్రువు తన ఇంటిలోనే ఉండి ఒక పక్కన శత్రువు విసిగిస్తుంది, పుల్లలు పెట్టి పొడుస్తుంది, భయంకరంగా కోపం పుట్టిస్తుంది, చాలా బాధ పెడుతుంది. ఇంకో పక్కనేమో తన భర్త ఎంత ప్రేమించినా ఈ ప్రేమను పొందుకోలేనంతగా తనకేముందో చెప్పండి? బాధ ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి బాధలో ఉంటే, ఒక వ్యక్తి కన్నీరులో ఉంటే, ఒక వ్యక్తి దుఃఖంలో ఉంటే ఎవరైనా ఆదరించాలి, ఎవరైనా ఓదార్చాలి. పిల్లలు కలిగిన తల్లి కదండి పెనిన్న. ఈ పిల్లలు కలిగిన తల్లి ఏమని చెప్పాలి? అమ్మా, అన్న, నువ్వేం బాధపడకు, నీకు పిల్లలు కలుగుతారు, నీకు బాగానే ఉంటుంది, నీ లైఫ్ బాగుంటుంది, నాకు ఇచ్చిన దేవుడు నీకు ఇస్తాడు అని ఆదరించాలి. ఎవరు చెప్పండి? కానీ రివర్స్లో ఏం జరుగుతుందంటే ఈవిడ ఆదరించకపోగా ఆవిడికి కోపం పుట్టిస్తుంది, విసుగు పుట్టిస్తుంది. అనండి ఒకసారి, విసుగు పుట్టిస్తుంది. నేను ఎప్పుడు నమ్ముతా ఉంటాను, ఎక్కడ హన్నా ఉంటుందో ఖచ్చితంగా అక్కడ పెనిన్నా ఉంటుందండి. స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఒక ప్రతిష్ట కలిగిన తల్లి ఉంటుందో అక్కడ పొడిచేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. పొడిచేవాళ్ళు లేకపోతే ప్రతిష్టలో మనం ఉండలేం కదండి. హల్లెలూయా. అయితే దీని అన్నిటికీ కారణం నేను చదువుతున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నారు. మీరు చదివారు 5వ వచనంలో, హన్నా తనకు ప్రియముగానున్నందున 2 పాలు ఇచ్చెను. తర్వాత మాట చూడండి, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఇప్పుడు పిల్లలు లేకుండా చేసింది ఎవరు చెప్పాలి? అందరూ దేవుడే. ఆమేన్. అక్కడ రాయబడి నా మాట అర్థమైందా? యెహోవా ఆమెకి, మాట చెప్పండి అందరూ, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసాడు. సంతు అంటే తనకి పిల్లలు లేరు. ఈ కారణాన్ని బట్టి తర్వాత మాట ఉంటుంది, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న కారణాన్ని బట్టి వైరియగు పెనిన్న కోపం పుట్టిస్తుంది, విసుగుదల పుట్టిస్తుంది. అంటే ఈ కోపం పుట్టించబడడానికి, విసుగుదల రావడానికి కారణం ఎవరు చెప్పండి? దేవుడే. స్తోత్రం చెప్పండి. దేవుడా కాదా చెప్పండి? దేవుడే. అక్కడ రాయబడింది ఏమని చెప్పండి? ఎవరు పిల్లలు లేకుండా చేశారు? ఆ మాటను దేవుడు పిల్లలు ఇవ్వలేదు కనుక పెనిన్న ఏమంటుంది? ఒకవేళ పిల్లల ఇచ్చుంటే పెనిన్న పొడిచేదా? చెప్పండి. పిల్లల ఇచ్చుంటే పెనిన్న పొడిచేదా? పొడవదు. ఆవిడ బాధ ఆవిడది, ఈవిడ బాధ ఈవిడది. ఇద్దరు బాగానే లైఫ్లో వెళ్తుండే వాళ్ళు. అటొక భార్య ఇటొక భార్య వేసుకొని ఏంటది జట్కా బండి మీద వెళ్తూ ఉండేవాడు. ఎవరైనా చెప్పట్లేదు? మీరు చెప్పండి, నోరు తెరిచి మాట్లాడండి, పర్లేదు మీ అందరూ. స్తోత్రం చెప్పండి. నేనేం అనుకోను, మిమ్మల్ని 1 కోటి రూపాయలు అడగలేదు కానీ నేను స్తోత్రం కలుగునుగా. మాట్లాడమండి, 2 మాటలన్నా మాట్లాడితే బాగుంటుంది కదా. దేవుని స్తోత్రం చెప్పండి 2 చేతులు ఎత్తి. ఆ మాట అర్థమైంది మీకు? గర్భాన్ని మూసింది ఎవరు? అందరూ చెప్పండి, ఎవరు మూసింది? దేవుడే మూసేసాడు. ఇప్పుడు దేవుడు మూసిన విధానాన్ని బట్టి ఇప్పుడు పిల్లలు లేకపోవడానికి కారణం ఎవరు చెప్పాలి? మూసివేయబడడానికి కారణం ఎవరు? అన్న ఏడుపు కారణం ఎవరు? అన్న కన్నీటి కారణం ఎవరు?
అమ్మ బాగానే చెప్తున్నారు మీ అందరూ, స్తోత్రం. లైన్లోకి వచ్చి రామేం చెప్పండి. అన్నకి శత్రువులు లెగడానికి కారణం ఎవరు? అన్నాని పెన్నలు పెట్టి పొడవడానికి కారణం ఎవరు? అన్నాని విసిగించడానికి కారణం ఎవరు? చెప్పాలి మీరందరూ. ఆ అన్నాకి శత్రువులు లెగడానికి కారణం ఎవరు? అన్నాకి కోపం రావడానికి కారణం ఎవరు? చెప్పాలందరూ. వీటన్నిటికీ కారణం దేవుడు కనుక పెట్టి వేడా సర్దుకొని నేను దేవుడిని వదిలేద్దాం అనుకోలేదు. స్తోత్రం చెప్పండి. మామూలుగా మనకి ఎలా ఉంటుందంటే, చిన్న సమస్య రాగానే, చిన్న పరిస్థితి రాగానే మొట్టమొదటి ఎవరిని అంటాం చెప్పండి? దేవుడా ఎందుకు చేసావు నాయనా అంటాం. ఏమంటాం చెప్పండి? ఖచ్చితంగా ప్రతి మానవుడు ఎవరి వైపు చూస్తారు? సమస్య వచ్చినా దేవుడి వైపు చూస్తారు, లేకపోతే ఏదొచ్చినా దేవుడు వైపు. దేవుడా ఎందుకు చేసావు? ఎందుకు జరిగింది నాయనా? ఎందుకు నాయనా? నాకే ఎందుకు నాయనా ఇట్లా జరుగుతున్నాయి? మాకే ఎందుకు? గిద్యోను కూడా ఇలాగే అన్నాడు. అరే గిద్యోను బాబు, ఆయన పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, లేరా ఇశ్రాయేలు ప్రజలు రక్షించరా, నేను నీకు తోడుగానే ఉంటానంటే గిద్యోను ఏమన్నాడు తెలుసా? నువ్వు మాకు తోడుగా ఉంటే మాకు ఎందుకు ఇలా జరిగింది అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? చెప్పండి, చెప్పట్లా మీరు? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. గిద్యోను అన్నాడు, చిత్తం నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండి నీ ఎడల ఇదంతా మాకు ఎలా సంభవించింది? చాలు చాలు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. యూనో గిద్యోను, ఆ ఇశ్రాయేలు ప్రజలు చాలా ఫిలిష్తీయుల చేతిలో నలిగిపోతున్నప్పుడు ప్రభు వచ్చి మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. అందరూ నా వైపు చూడండి, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు మాట్లాడుతుంటే గిద్యోను అంటున్నాడు, మీరు నాకు తోడుగా ఉంటే మాకెందుకు ఇన్ని శ్రమలు, మాకెందుకు ఇన్ని కష్టాలు, ఇదంతా మాకెందుకు జరిగింది? చాలాసార్లు లైఫ్లో కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఏర్పడుతూ ఉంటాయి, కొన్ని ప్రశ్నలు మన జీవితంలో ఏర్పడుతుంటాయి. ఎందుకు జరిగింది? నేను ఒక మాట చెప్తున్నాను బిడ్డలారా, కొన్ని విషయాలకి సమాధానం వెంటనే రాదు. ఆమేన్, హల్లెలూయా. నేను ఈ మాట కాదు, హన్నా గురించి మాట్లాడుతున్నాను. హన్నా తన జీవితంలో సంతు లేకుండా అయిపోయింది, గర్భం మూసివేశాడు. తను ఏమన్నా భక్తి పరురాలు కాదా అంటే, ఈ ఏటేటా మందిరానికి వెళ్ళి బలి అర్పించేవాళ్ళు. భార్యాభర్తలు ఇద్దరు భక్తి కలిగిన బిడ్డలు, దేవుని బిడ్డలు. ఇద్దరు దేవుని కలిగిన బిడ్డలే కానీ, దేవుని బిడ్డలే కానీ తనకి ఏమీ లేదు చెప్పండి, పిల్లలు లేరు. దానికి కారణం ఎవరు? దేవుడే. హల్లెలూయా. దేవుడే పిల్లలు లేకుండా చేశాడు, దేవుడే శత్రువును రేపాడు, దేవుడే వైరిని రేపాడు, దేవుడే కోపం పుట్టించాడు, దేవుడే విసుగుదల పుట్టించాడు, దేవుడే ఎన్నో పరిస్థితులు అన్నమ్మ జీవితాలకి ఏర్పాటు చేసింది. కారణం ఎవరంటే దేవుడే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడే మనకి శత్రువు అయిపోయినట్టు కనిపిస్తాడు, దేవుడే మనకి వ్యతిరేకంగా వెళ్ళినట్టు కనిపిస్తాడు. మన పక్షాన దేవుడు ఉన్నాడనే అనేక వాగ్దానాలు ఉన్నా సరే, కానీ మనం వెళ్ళే పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా కనిపిస్తుంటాయి. ఈ రాత్రి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి స్థితిలో ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడే కలిగించాడు. అన్నమని ఏటాటా మందిరానికి వెళ్ళేవారు, ప్రార్థన చేసేవాళ్ళు, ఉపవాసాలు ఉండేవాళ్ళు, భక్తి చేసేవాళ్ళు. ఈ మంచి భక్తి కలిగిన కుటుంబానికి ఒక భయంకరమైన సమస్య. ఈ భయంకరమైన సమస్యను బట్టి అన్నమ్మకి ఏడుపు ఎక్కువైపోయింది, అన్నం తింటలేదండి. ఆ కింద మాట చదవండి, సమూయేలు మొదటి గ్రంథంలోనే చూడండి, 7వ వచనం చదవండి. ఎల్కానా ఆమెకు ఏటేటా రీతిగా చేయుచుండగా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా, చూడండి, మందిరానికి పోతున్నప్పుడల్లా కోపం పుట్టిస్తుంటే, చూడండి, భోజనము చేయక చూడండి ఏడ్చుచూ వచ్చిన అనండి మాట ఏం చేస్తుంది చెప్పండి, తను ఏడవడం కాదు, ఏడుస్తూనే ఉంది. అన్నం తింటలేదు, ఏడుస్తూ కూర్చుండిపోయింది. కారణం ఏంటంటే తన జీవితంలో మూసివేయబడిన పరిస్థితిని బట్టి. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటే నీతో దేవుడు మాట్లాడుతున్నా. యాక్చువల్గా నేను వేరే ఒక వాక్యాన్ని మాట్లాడాలని నేను ఇక్కడికి చాలా సిద్ధపడి ప్రార్థించుకొని వచ్చాను, కానీ ప్రభు ఎందుకో ఈ వాక్యాన్ని నీతో మాట్లాడమంటున్నాడు. ప్రభు ఎందుకో ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు కలిగిన మూసివేయబడిన పరిస్థితిని బట్టి, నీకు కలుగుతున్న బాధను బట్టి, నీకు కలుగుతున్న వేదన బట్టి, ఎందుకు జరుగుతుందా అనే ప్రశ్నలతో సతమతమైపోతున్నావా? చాలా వేదన, బాధ, కన్నీరుతో నువ్వు కృంగిపోతున్నావా? ఒక పక్కన శత్రువు చెలరేగిపోతున్నాడా? ఆదరించాల్సిన వారే ఆదరించిన స్థితిలో, చాలా అర్థం చేసుకోని స్థితిలో ఉంటున్నారా?
నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏడుస్తూ కూర్చొని భోజనం మానేసి, అన్నం మానేసి, జరుగుతున్న పరిస్థితులను బట్టి ఏడుస్తూ కూర్చున్న అన్నమ్మ, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడు? భోజనం చేయట్లేదంట, అన్నం తింటలేదంట, ఏడుస్తూ ఉందంట. ఎందుకంటే దేవుడే కారణం వీటన్నిటికీ. ఎస్, ఈరోజు నీ జీవితంలో కొన్నిసార్లు మన జీవితంలో జరిగే వాటన్నిటికీ దేవుడే కారణం. ఆమేన్ చెప్పండి. శత్రువు కాదు, దేవుడే కారణం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అనుమతించకుండా, దేవుడు మన యొక్క కంచెను తీయకుండా మన లైఫ్లోనికి, మన కుటుంబంలోనికి ఎవడు రాలేడు. యోబు చుట్టూ దేవుడు కంచె వేశాడు. సాతాను వచ్చి ఏమందో తెలుసా? అయ్యా, వాడు ఊరికినే నిన్ను ఆరాధిస్తున్నాడయ్యా. ప్రభు అన్నాడు, రే సైతాను, చూడు యోబు ఎంత మంచివాడో, యథార్థవంతుడు, భక్తిపరుడు, నిందారహితుడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవరు లేడని దేవుడు సాక్ష్యం ఇస్తే, సాతాను ఏమందో తెలుసా? ఊరికినే భక్తి చేస్తున్నాడా? ఊరికే ప్రార్థిస్తున్నాడా? ఊరికే ఆరాధిస్తున్నాడా? ఊరికే మందిరానికి వస్తున్నాడా? నువ్వు అంత అతని చుట్టూ కంచె వేసావు కదా. ప్రైజ్ ద లార్డ్. ఏం వేసాడంటే చెప్పండి, ఏం వేసాడని చెప్పండి. యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ కంచె వేసావు కదా. ఈ కంచెను బట్టే నిన్ను ఆరాధిస్తున్నాడు. ఈ కంచె వేయబడింది కనుకనే నిన్ను స్తుతిస్తున్నాడు. ఈ కంచె వేయబడింది కనుకనే ఆనందిస్తున్నాడు, తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, లేకపోతే భక్తులు కొనసాగిపోతున్నాడు. ఒక్కసారి కంచెను తీసి చూడు అన్నాడు. ఎవరు చెప్పండి? సాతాను. ఒక్కసారి ఏం తీయాలంట? కంచెను తీసి చూడు అనగానే అబ్బా, దేవుడికి రోషం పుట్టిందండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన సేవకుని పట్ల ఒక వ్యక్తి అలా మాట్లాడుతుంటే దేవునికి ఏం పుట్టింది చెప్పండి? రోషం పుట్టింది. కంచె వేసిన ఆరాధన చేస్తాడు అనుకున్నావా? లేదు లేదు లేదు. యోబు యథార్థవంతుడు. ప్రైజ్ ది లార్డ్ అంటే మాట మాట్లాడుతుంటే, అయితే ఓకే కంచె తీసే, కానీ తన ప్రాణానికి మాత్రం ఏ హాని చేయడానికి నీకు వీలు లేదని అపవాదికి అవకాశం ఇచ్చి ఇప్పుడు సాతానికి చేతిలో సమస్తాన్ని పెట్టాడు. ఎవరు పెట్టారు? అనండి, ఎవరు పెట్టారు? దేవుడే. దేవుడు అనుమతించకుండా సాతాను మనల్ని ముట్టుకోలేడండి. హల్లెలూయా. కొన్ని శ్రమలు, కొన్ని వ్యాధులు దేవుడే అనుమతించాలి. కొన్ని మనం తెచ్చుకునేవి ఉంటాయి, కానీ కొన్ని కుటుంబాల్లో, కొన్ని పరిస్థితుల్లో దేవుడి కొన్ని అనుమతిస్తాడు. ఎందుకో నేను చెప్తాను, ఈ రాత్రి వినండి. యోబుకి కంచె తీసివేయబడింది. వాడు వచ్చాడు, గాడిదలు చచ్చిపోయినాయి, ఆవులు చచ్చిపోయినాయి, ఒంటెలు చచ్చిపోయినాయి, కుమారులు చచ్చిపోయారు, కుమార్తెలు చచ్చిపోయారు. యోబు ఒక్కడే ఉన్నాడు. ఉంటున్నప్పుడు అనుకుంటున్నాడు, సాతాను ఎదురు చూస్తున్నాడు. ఏమని తెలుసా? యోబు ఏమైనా దేవుడిని తిడతాడా? యోబు ఏమైనా దేవుడి మీద అన్యాయంగా మాట్లాడతాడా? దేవుడే నాకు ఇదంతా చేశాడు అని దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడా అని సాతాను అలాగా ఆ ప్రక్క నుండి చూస్తుంటే, యోబు ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భక్తి అంటేదండి, ప్రభు ఇచ్చినా ప్రభు తీసుకున్నా ఒకేలా ఉంటాం చూడండి, అది దేవుడు మెచ్చుతాడండి. హల్లెలూయా. అనుకున్నాడు కంచె వేశాడు కాబట్టి ఆరాధిస్తున్నాడు అనుకున్నాడు, కానీ నిజానికి యోబు కంచె వేశాడు కాబట్టి ఆరాధించట్లేదు. ప్రభు ఏమై ఉన్నాడో అర్థమైంది కాబట్టి ఆరాధిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలా భయంకరమైన వేదన, భయంకరమైన సమస్య తను ఆదరించదామని తర్వాత యోబు మరలా వచ్చాడు. సాతాను వస్తే దేవుడు అంటున్నాడు, చూసావా సైతానా, నువ్వు నిష్కారణంగా ప్రేరేపించావు యోబుని నాశనం చేయడానికి, కానీ అతడు తన యథార్థతని వదలకుండా ఉన్నాడు కదా అని చెప్పగానే అప్పుడు అంటున్నాడు, అయ్యా శరీరం కోసం ఎన్నైనా వదిలేస్తారు కదయ్యా, శరీరాన్ని ముడితే అర్థమవుతుంది అనగానే దేవుడు అన్నాడు, ఎల్లు ముట్టు, ప్రాణాన్ని మాత్రం ముట్టవద్దు. స్తోత్రం చెప్పండి. అనగానే వెళ్ళాడు. శరీరం అంతా కురుపులు వచ్చేసినాయి, శరీరం అంతా కుష్ఠరోగం వచ్చేసింది, బూడిదలో కూర్చున్నాడు, చిల్లపెంకుతో గోక్కుంటూ ఉన్నాడు. అసలు ఎవరు యోబుని చూడలేనంతగా తన స్థితి మారిపోయింది. ఒక దేశంలో ఒక ఆస్తిపరుడు, ఒక దేశంలో ఒక ఉన్నత ఆస్తి కలిగిన వాడు, ఉన్నతమైన వ్యక్తి, ఘనమైన వ్యక్తి, ఒక సేవకుడు, నిత్యము దేవుని ఆరాధించేవాడు, ఒక భక్తి కలిగిన కుటుంబానికి కలుగుతున్న ఒక భయంకరమైన శ్రమ దేవుడే అనుమతించాడు. హల్లెలూయా. దేవుడే అనుమతించాడు. ఆ అనుమతించిన విధానాన్ని బట్టి ఆ భార్య కూడా అర్థం చేసుకోవాల్సిన భార్య అంటుంది, దేవుడిని దూషించు, దేవుడిని వదిలే, దేవుని ప్రక్కగా నెట్టే, ఎందుకు ఈ దేవుడు, ఎందుకు ఈ సమస్యలు, మనం పాతగా ఉన్నప్పుడే బాగుంది, లేకపోతే మనము విగ్రహాలు పూజించినప్పుడే బాగుంది, లోకంలో తిరిగినప్పుడే బాగుంది, పాపం చేసినప్పుడే బాగుంది. సాతాను నీతో మాట్లాడతాడు ఇలాగా,
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వాక్యం నీతో ప్రభువు మాట్లాడుతున్న మాట, ఒకవేళ నీ కుటుంబం యోబు లాంటి పరిస్థితిలో, కృంగిపోయిన స్థితిలో, బూడిదలో కూర్చుండిపోయి చిల్ల పెంకులతో గోక్కుంటూ ఉన్నావేమో, ప్రైజ్ ది లార్డ్, నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ గోక్కుంటూ ఉన్న పరిస్థితిలో యోబు భార్య వచ్చి దూషించే మాటలు మాట్లాడుతున్నా యోబు ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదంట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నా బిడ్డలారా గమనించండి, ఇప్పుడు చూడండి, యోబు జీవితంలో ఆ శ్రమను అనుమతించింది ఎవరు? దేవుడే. హన్నమ్మ జీవితంలో ఆ యొక్క సంతులేని తనాన్ని అనుమతించింది ఎవరు? దేవుడే. గిద్యోను ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిష్తీయుల చేతికి అప్పగించింది ఎవరు? దేవుడే. వీటన్నిటికీ కారణం దేవుడేనా? ఎందుకు దేవుడు ఇంతగా చేస్తున్నాడు? నన్ను ఒక సిస్టర్ గారు అడిగారు, బ్రదర్ చదివింది బాగా చదివి బ్రదర్, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కదా, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కదా, ఆయన మాట అంటే కలిగింది కదా సృష్టి. అన్నమ్మకి ఎందుకు బిడ్డను వెంటనే ఇవ్వలేదు? ఆవిడ ప్రార్థన చేసింది కదండి, మందిరానికి వెళ్ళి చేసిందా లేదు చెప్పండి? ప్రతి ఏటా ఇక్కడ చర్చికి వెళ్ళి ఏం చేసేది చెప్పండి? ప్రార్థన, అయ్యా నాకు పిల్లల్ని చర్చికి వెళ్ళేది ఏడ్చేది, ఏడుతూ వచ్చేది. భర్త అర్థం చేసుకునేవాడు కాదు, ఆ పక్కనున్న పెనిని అర్థం చేసుకునేది కాదు, ఎవరు పట్టించుకోవాలా? సేవకుడు కూడా ఏమన్నాడు చెప్పండి? నువ్వు తాగొచ్చేవా అని అన్నాడు. ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఏడుతూ ఉండేది కదండి. మరి దేవుడు పిల్లల్ని ఇవ్వచ్చు కదా, ఇవ్వలా. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రోజున, మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు. అందుకని యోబు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. యోబు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం చదవండి. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, చూడండి, నీవు ఉద్దేశించిన ఏదియు నిష్ఫలము కాలేదని. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యోబు జీవితంలో ఒక వృద్ధిని అనుభవించాడు, ఒక సమృద్ధిని అనుభవించాడు, ఆస్తిని అనుభవించాడు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ తన జీవితంలో సడన్ గా ఒక కొరత, సడన్ గా ఒక లేమి, ఎవరు లేని స్థితి, ఎవరు లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఆ బూడిదలో కూర్చొని తన జీవితాన్ని కొనసాగుతుంటే స్నేహితులు ఒక్కరు సరిగా ఆదరించట్లేదు, వచ్చారు కానీ దూరంగా నిలబడుతున్నారు, ఒక్కరూ మాట్లాడట్లేదు అందరూ. అందుకే యోబు అంటాడు, నా స్నేహితులు ఎండిన వాగువలే అయిపోయారు, అందరూ దూరంగా ఉన్నారు, ఎవరు నన్ను ఆదరించట్లేదు. నేను కష్టాల్లో ఉంటే ఆదరించాల్సింది పోయి నా తప్పులు ఎత్తి పడుతున్నారు, నా దగ్గర లాక్కోవాలనుకుంటున్నారు, నన్ను మాటలు అంటున్నారు, నన్ను హింసిస్తున్నారు, నా గుండెల్లో పొడిచేవారే అనేక మంది ఉన్నారని యోబు తన జీవితంలో ఒక 38, 39, 40 అధ్యాయాల వరకు కూడా, 41 అధ్యాయాల వరకు కూడా యోబుకి తన స్నేహితుల మధ్యకి భయంకరమైన మాటల సంఘర్షణ జరిగింది. కానీ ఎక్కడ యోబు ఒక్కసారి కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. హల్లెలూయా. అందుకే యోబు అంటాడు 41వ అధ్యాయంలో, అయ్యా పూర్వకాలం ఉండినట్లు నేను ఉంటే బాగుండు నాయన, నా దినములు బాగున్నాయి నాయన, నేను అడుగు పెట్టిన రోజులు బాగున్నాయి నాయన, పూర్వపు దినములు చాలా ఆనందంగా ఉన్నాయి నాయన, గతించిన రోజులు చాలా బాగున్నాయి ప్రభా, ఈ రోజు నాకు బాగోలేదు నాయన, ఈ రోజు ఏడుస్తున్నాను ప్రభా, ఈ రోజు బూడిదలో ఉన్నాను నాయన, ఈ రోజు చిల్ల పెంకుతో గోక్కోవాల్సి వస్తుంది నాయన. అప్పుడు నేను వెళ్తే అందరూ వందనాలు చెప్పేవారు, అప్పుడు నేను వెళ్తే అందరూ పలకరించేవారు, అప్పుడు నా మాట కోసం ఎదురు చూసేవారు, అప్పుడు అందరూ నా మాట వినేవారు, నేను విధవరాలకి సహాయపడ్డాను, నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఎన్నో మాటలు చెప్పిన యోబు అన్ని మాటలు చెప్పేసిన తర్వాత అంటున్నాడు, ప్రభువా నాకు ఇప్పుడు అర్థమైంది, నీవు ఉద్దేశించిన ఏది నిష్ఫలము కాలేదు. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సేవకునిగా ఒక మాట ప్రకటిస్తున్నాడు, జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు ఉద్దేశించిన ఏది కూడా నిష్ఫలము కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిష్ఫలం చేసే దేవుడు, నిరుత్సాహంలో ఉంచే దేవుడు, చేదులో ఉంచే దేవుడు, బాధలో ఉంచే దేవుడు, మనల్ని నలగొట్టేసి మనల్ని కృంగదీసేసి మనం ఏడుస్తుంటే నవ్వే దేవుడు కాదు మన యేసయ్య. ఆమేన్. ఏడిస్తే నవ్వేవాడండి? నో. నీ కన్నీళ్ళని బుడ్డిలో పట్టుకొని వెళ్ళడానికి దిగి వచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. రాత్రి నువ్వు ఏ పరిస్థితిలో నాకు తెలియదు, కానీ నా బిడ్డలారా ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడు. వేడిస్తే నవ్వేవాడు కాదు యేసయ్య. నువ్వు కృంగిపోతే, నువ్వు బాధపడితే, నువ్వు అన్నం మానేస్తే, నువ్వు ఏడుస్తూ కూర్చున్న అన్నమ్మ, ఈస్ గాడ్ హ్యాపీ విత్ యూ? నీతో సంతోషంగా ఉన్నాడు ఇలా ఉంటే? లేదు. అన్నమ్మ ఆడవడం దేవునికి నచ్చలేదండి. హల్లెలూయా. కానీ దేవుడు ఒక పని కొరకు ఎదురు చూస్తున్నాడు అన్నమ్మ కోసం. హల్లెలూయా.
ఈజ్ వైటింగ్, ఈజ్ లుకింగ్ అట్ అన్నానే చూస్తున్నాడు, అన్నా వైపే దృష్టించాడు. ఎందుకో తెలుసా? అన్నా నోటిలో ఒక ప్రార్థన రావాలి. ఆమె చెప్పండి. సంతులేని అన్నా నోటిలో ఒక ప్రార్థన రావాలని దేవుడు చూస్తున్నాడు. ఆమె రోజు వెళ్ళింది, ప్రార్థన చేసింది. ఏమని తెలుసా? ప్రభా, పిల్లోని పొరపాటున పిల్లోనే కనుక ఇచ్చాడు అనుకోండి, తర్వాత చెప్తాను వినండి. దేవుడి ఉద్దేశం నేను చెప్తాను వినండి. హన్నమ్మ గర్భాన సమూయేలు పుట్టాలి. ఎవరు పుట్టాలి చెప్పండి? ఎవరు పుట్టాలి? హూ శామ్యూయల్? ఎవరు సమూయేలు? గొప్ప ప్రవక్త. ఎవరు చెప్పండి? ఈజ్ ఎ గ్రేట్ ప్రాఫెట్. అతను మాట్లాడితే మహిమలండి. స్తోత్రం కలుగును గాక. ఆయన అడుగు పెడితే సమూయేలు గారు ఎందుకు వచ్చారండి, దండం పెడతానండి అనేవాళ్ళు. ఆమె అంటే గొప్ప పాస్టర్ గారు ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు మూయబడింది ఎవరి గర్భం? పాస్టర్ గారు రావాల్సిన గర్భమే. స్తోత్రం చెప్పండి. అంటే అద్భుతం. ప్రవక్త రావాల్సిన గర్భం ఏమైపోయింది? ప్రవక్త రావాలని ఉద్దేశించింది ఎవరు? దేవుడే ఉద్దేశించాడు, దేవుడే మూసాడు. ఇప్పుడు ఇప్పుడు చూడండి, అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? చాలా భయంకరంగా ఉందండి. ఆ మందిరంలో పరిస్థితి చాలా బాగాలేదు. ఏలి సరిగ్గా లేడు, ఏలి కుమారులు సరిగ్గా లేరు, పాపంలో ఉన్నారు. వచ్చిన మందిరంలో వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తున్నారు, ఆ యొక్క మాంసాన్ని తీసుకొని తింటున్నారు. ఆ మందిర పరిస్థితి బాగోకపోతే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. సేవ పట్ల భారం లేదు, దేవుని మందిరం పట్ల ఆసక్తి లేదు. ఆసక్తి లేని సమయంలో ఈ హన్నాని దేవుడే తోసాడు ఒక కఠినమైన పరిస్థితిలోనికి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కఠినమైన పరిస్థితికి ప్రతి సంవత్సరం వెళ్తున్నప్పుడు అన్నా చూస్తుంది. ఏలి కుమారులు ఇద్దరు ఏ పాపం చేస్తున్నారో, ఎంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారో చూస్తుంది. ఆ మందిరంలో సేవ ఎలా జరుగుతుందో చూస్తుంది. ఆ మందిరంలో ఎట్లాగప్పటి వరకు సేవ జరిగిందో అన్ని చూస్తుంది. ఎవరో? కష్టాల్లో ఉన్న హన్నా. ప్రైజ్ ది లార్డ్. సంతులేని హన్న, లేమిలో ఉన్న హన్న, ఏడుపులతో ఉన్న హన్న, భోజనం మానేసిన హన్న ఏం చూస్తుందో తెలుసా? మందిరంలో జరుగుతున్న ప్రతి విధమైన ఒక వ్యతిరేకమైన కార్యాలన్నింటినీ చూస్తుంది. రోజు మోకాలేసి ప్రార్థన చేసేది, ప్రభా పిల్లనివి ఎవరిని ఇచ్చినా పర్లేదు నాయన, ఏది ఇచ్చినా పర్లేదు నాయన, రోజు ఒక ప్రార్థన చేసేది. కానీ ఒకరోజు హన్నమ్మ తన ఆత్మని దేవుడి సన్నిధిలో కుమ్మరించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన ఆత్మని దేవుడి సన్నిధిలో కుమ్మరించి ఈసారి హన్నమ్మ ప్రార్థనలో ఒక మార్పు కలిగింది. ఆమె ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? మీ అందరికీ తెలుసు కాబట్టి చదవండి ఒకసారి. అమ్మ చదవండి, 11వ వచనం చదవండి. ఆమె సైన్యములకు అధిపతి యెహోవా. చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నన్ను మరిచిపోవద్దయ్యా. ఆమేన్. నీ సేవకు నాకు మగ బిడ్డ ఎడల. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు ఏం ప్రార్థన చేసింది చెప్పండి, అందరూ చెప్పండి. యేసయ్యా నాకు పిల్లని అయ్యా అని ప్రార్థన చేసింది. ఎవరినిచ్చినా పర్లేదని ప్రార్థన చేసింది. కానీ వంటే తన జీవితంలో ఎన్ని సంవత్సరాల పిల్లలు లేరు నాకు తెలియదు, కానీ కొన్ని సంవత్సరాల వరకు అదే స్థితిలో తను నడిపించబడగా తన ప్రార్థన ఒక రోజు మారింది. ఏమంటుందో తెలుసా? అయ్యా నువ్వు నాకు మగ బిడ్డని దయచేయి. ఆమెన్ చెప్పండి. ప్రేయర్ ఇస్ చేంజింగ్. ఆమెన్. తన ప్రార్థన ఏమవుతుంది చెప్పండి? మారిపోతుంది. నిన్నటి వరకు ఉన్న ప్రార్థన కాదు, ఇప్పుడున్న ప్రార్థన వేరు. నిన్నటి వరకు ఒకలాగా అడిగింది, ఇప్పుడున్న ప్రార్థన మారిపోయింది. నువ్వు మగబిడ్డను దయచే. ఏంటిది అన్నమ్మ, ఏంటి ఇలా ప్రార్థన చేస్తుంది? నువ్వు మగబిడ్డను దయచా. ఎందుకు? నువ్వు మగబిడ్డను దయచేస్తే తనని ప్రతిష్ఠిస్తాను. ఎవరికి? నీకే. గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి. ఇది ఎవరి ప్రణాళిక? నేను ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. ఒకవేళ అన్నమ్మకి వెంటనే కనుక బిడ్డనిస్తే బిడ్డను తీసుకెళ్లి మందిరంలో అప్పచెప్పుద్దా? చెప్పండి. ఏమంటారు చెప్పండి? అప్పచెప్పదులు ఏమంటది? నా కొడుకు, నా బంగారం, నా కళ్ళేసుకొని పుట్టాడు, నా మూతేసుకొని పుట్టాడు, నా ముఖం వేసుకొని పుట్టాడు, కాళ్ళు నాయి, గోర్రెలు నాయి అంటారా చెప్పండి. నాయే, నా కొడుకేని పొరపాటున పిల్లోడిని వదిలేస్తుందా? ఏ తల్లైన పుట్టిన పిల్లోడిని వదిలేస్తుందా? ఏ తల్లైన పిల్లోడికి దూరంగా ఉండాలని కోరుకుంటుందా? కానీ వై అంత కత్తిని ఎందుకు తూర్పాడు దేవుడు? ఒక మాటలో చెప్పాలంటే అన్నమ్మ గుండెల కత్తి. మరియమ్మతో మాట్లాడతాడు ప్రవక్త అయిన సిమియోను. మరియా నీ గుండెల్లో ఖడ్గము తూయబడబోతుంది. ప్రైజ్ ది లార్డ్.
యేసు ప్రభువుని సేవకుని చేతిలో పెడితే ఆనందంతో ఆయన ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్న ప్రవచనం ఏంటి తెలుసా? మరియా నీ గుండెలో ఏమెళ్తున్నాను మీరు చెప్పండి. అదేంటయ్యా, నేను ఆనందంతో ఖడ్గం ఎందుకంటే ఒకానొక రోజున యేసుక్రీస్తు ప్రభు నీ కొడుకుని నువ్వు దూరం అవ్వాలి. ఆయన ఒకరోజు చనిపోతాడు, ఆయన మరణిస్తాడు, ఆయన సిలువకు అప్పగించబడతాడు, ఆయన కొరడా దెబ్బలు తింటాడు, ఆయన రక్తం చిందించబడుతుంది. కనుక నీ గుండెల్లో ఖడ్గం ప్రజలకి రక్షణ. చప్పలు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. అన్నమా నీ గుండెల్లో ఖడ్గము, ప్రజలకి అద్భుతమైన ప్రవక్త వస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవుడు కొంతమంది గుండెల్లో ఖడ్గాలు దించుతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నా బిడ్డలారా, ఈ లోకం చాలా అశాశ్వతమైన లోకం. ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడతాం. రేపు ఏం జరుగుతుందో తెలియదు మనకి. ఎప్పుడు మరణిస్తామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతో, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. గతించిన 2-3 సంవత్సరాలు చూడండి, కరోనాతో ఎంతమంది మన కళ్ళ ముందు చనిపోలేదు, కానీ మనం బ్రతుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పగలిగామా? ఎవరికి కోవిడ్ వస్తుందో చెప్పగలిగామా? ఇంట్లో కూర్చొని ఏసీలో కూర్చొని డెటాల్ శానిటైజర్లు రాసుకొని మొత్తం రూమ్స్ అన్ని లాక్ చేసుకున్న వాడికి కరోనా వచ్చింది, కానీ రోడ్డు మీద తిరిగినోడికి రాలేదండి. అదేంటో మరి, దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మనం అనుకుంటే వచ్చిందా, మనం అనుకుంటే మానిందా? హల్లెలూయా. దేవుడే గుండెల్లో ఖడ్గం, ఆ మరియ గుండెలో ఖడ్గం దూయబడింది, కానీ ప్రజలకి ఏమొచ్చింది? రక్షణ. ఒక తల్లి వేదన, ఒక తల్లి బాధ, ఒక తల్లి పడే ప్రయాస. నా బిడ్డలారా, నేను స్త్రీలతో మాట్లాడుతున్నాను ప్రత్యేకంగా. మీరు శరీరం బలహీనమేమో, కానీ మీకున్న శక్తి, మీకున్న ఆ యొక్క దృఢత్వం, స్ట్రెంగ్త్ పురుషులు కూడా ఉండదు. ఆమేన్. మీరు అనుకుంటే సాధించగలరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనుకుంటే, అందుకని అంటారు కదండి, స్త్రీలని మహాముండిది అంటారు. ఏమంటారు చెప్పండి? అంటారా అనరా? ఒక ఆవిడండి 84 సంవత్సరాల మందిరంలో కూర్చొని ఉపవాసం నుండి ప్రార్థన చేసిందంటే. ఎవరో అన్న అని ఒక స్త్రీ. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? అదే పురుషులను చేయమనండి, చేస్తారా? ఏజ్ రక్తం చేయం. వాళ్ళ ముసలి ఒక్కళ్ళు రాలేదు, చూసారా? ముసలమ్మలు అందరూ వచ్చారు. చప్పలు కొట్టండి నెలకోసారి. వారు రారు బాబా, వాళ్ళకి పనులు ఎక్కువ, వ్యవహారాలు ఎక్కువ, సీరియల్ కూడా ఉన్నాయి కదా. స్తోత్రం చెప్పండి. చూడండి, నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఆ స్త్రీకి ఉన్న ఆ ప్రత్యేకత. అందుకే ప్రభు తన ప్రేమ తర్వాత తల్లి ప్రేమనే ఒకరిని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఎవరితో పోల్చుకున్నాడు చెప్పండి? తల్లి ప్రేమతో పోల్చుకున్నాడు, తల్లి శక్తితో పోల్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రసవ వేదనతో పోల్చుకున్నాడు. ఒక తల్లి పడే ప్రసవ వేదనతో ఒక ఆత్మల సంపాదనని పోల్చాడు. ఆమేన్. నువ్వు ఒక ఆత్మను సంపాదించాలంటే ఏ వేదన ఉండాలో తెలుసా? ప్రసవ వేదన. తల్లి పడే ప్రసవ వేదన జీవితకాలం తండ్రి పడలేడండి. స్తోత్రం చెప్పండి. జీవితకాలం తండ్రి పడే వేదన ఎంత ఉంటుందో, తల్లి 9 నెలలు పడుతుంది చూడండి ప్రసవ వేదన. ఆ 9 నెలలు పడుతుంటే వేదన మొయ్యాలి, ఒక ప్రతిష్ఠ ఉండాలి, కాపాడాలి. అన్ని తినకూడదు. అన్ని తినొచ్చమ్మా చెప్పండి? అన్ని తినకూడదు. కొంతమంది చూడండి, పాలల్లో కుంకుమ వేసేది, ఏదో పువ్వు వేసి తింటారు. ఎందుకు? ఎర్రగా బుర్రగా పుట్టాలని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మా అమ్మ ఏం వేసుకొని తాగిందో తెలియదు. మా అమ్మ ఇప్పుడు అంటా ఉంటది, నేను దానిమ్మ గింజలు ఎక్కువ తిన్నాను రా అంటది. ఇప్పుడు అమ్మా ఏం తినలేదు, దానిమ్మ గింజలు తిన్నా, అందుకే నాకు అందమైన పిల్లలు. కాకి పిల్ల కాకి ముద్దు కదండి. స్తోత్రం చెప్పరేంటి? ఎవడ పిల్లాడికి మీ అందరికి బాగోపోయినా మా అమ్మకి బాగుంటాను నేను. ఆమె చెప్పండి. స్తోత్రం చెప్పరేంటి? మీరు అందరూ బయట వాళ్ళకి బాగోకపోయినా మీ తల్లికి మీరు ఇష్టమే. ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యొక్క బిడ్డ ప్రసవ వేదన, ఆ 9 నెలలు పడే ప్రయాస ఎవరు పడలేరండి. ఆ టైంలో డెలివరీ టైంలో ఆ తల్లికి ఆ నరాలు తిరిగిపోతూ, ఆ బ్లడ్ అంతా ఆ బీపీ పెరిగిపోయి, హార్ట్ బీట్కి పెరిగిపోయి, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి ప్రాణాలతో పోరాడుతుంది. ఎవరు చెప్పండి? ఎవరిచ్చారండి? అసలు మామూలుగా పడితే, ఇలా పడితే ఊరికి చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేదండి. ఎవరో స్త్రీలు చిన్న దెబ్బ తగిలితే తట్టుకోగలరా? అయ్యో కుయ్యో మొర్రా అంటారు. స్తోత్రం చెప్పండి. పొరపాటున అరితే ఎడతారండి. ఎవరో కొంతమంది ఉంటారులే స్ట్రాంగ్. స్తోత్రం చెప్పండి. అంటే లోపల స్ట్రాంగ్ ఉంటుంది, కానీ పైకి కొంతమంది గట్టిగా. నేనైతే ఆడపిల్లల్ని ఎక్కువ ఏమి అన్న కానీ సీరియస్గా ఇలా చూడంగానే ఏమత్తా చెప్పండి, ట్యాప్ ఓపెన్ చేస్తాను, నీకు దండం పెడతానమ్మా, నీ ట్యాప్ మూస్తే వందనాలమ్మా అంటే కొంతమందికి వరం కదండి ఇది. ఏంటది చెప్పండి? ట్యాప్ అనండి.
ఎంతమందికి ఇక్కడ ట్యాప్ వరం ఉందో చెయ్యి ఆమె చెప్పండి. ట్యాప్ వరం నిజం అద్భుతమైన వరం అండి. కొంతమందికి అంత ఏడిచినా ఏడుపు రాదు బ్రదరు. ఏడిసే వరం కూడా సూపర్. ఎందుకో చెప్పనా, ఆ కన్నీటిని దేవుడు బుడ్డిలో తీసుకుంటానన్నాడు. ఆమె చెప్పండి. నీ కన్నీళ్ళు రావట్లేదంటే నువ్వు ప్రాబ్లంలో ఉన్నట్టే. స్తోత్రం చెప్పు. కన్నీళ్ళు ఆశీర్వాదాలు. ఆమెనండి. కన్నీళ్ళు ఏంటి చెప్పండి? ఆశీర్వాదం. మనం అనుకుంటాం కన్నీళ్ళు బాధ అనుకుంటాం. నో, కన్నీరే ఆశీర్వాదం. మన లెక్క వేరు, దేవుని లెక్క వేరు. చెప్పండి 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 చెప్పండి. నీ పక్కన వాళ్ళు చెప్పు, నీ లెక్క వేరు, దేవుని లెక్క వేరు. ఆయన లెక్కలన్నీ సపరేటే. ప్రైజ్ ది లార్డ్. మనమేమో ప్రభా ఇవు ప్రభా చేస్తామంటారు, ఆయన ఏమంటారు చెయ్యి నాయన చిస్తానంటాడు. స్తోత్రం చెప్పండి. ఆయన లెక్క వేరు, మనం 24 గంటల మందిరానికి వచ్చి ఏమన్నా చెప్పండి, ప్రభా ఇచ్చేయి నాయన ఇచ్చేయి, నువ్వు ఇస్తే ఇచ్చేస్తానంటాం. వెంటనే ఏమంటాం చెప్పండి? చెప్పండి. చాలాసార్లు చేస్తుండే, ప్రభా నువ్వు ఇస్తే. అన్నం కూడా అదే చేసింది కదండి. అక్కడి నుంచి వచ్చింది మనకి ఈ ప్రార్థనలు. ఏమంటాం చెప్పండి? అందరూ ఈ ప్రార్థన కూడా పట్టుకుంటారండి. పిల్లలు లేని వాళ్ళు అందరూ ఏమంటారు తెలుసా? ప్రభా బిడ్డనిచ్చే నీ సేవకి. చెప్పండి చెప్పండి అనండే. బిడ్డనిచ్చే ఎవరు ఇచ్చిన వాళ్ళు లేడు ఇప్పుడు. ఆవిడ కనుక ఇచ్చింది, కానీ ఈ కాలంలో ఎత్తారా? రేపెత్తా, మాపెత్తా, ఇక వేసి రత్తం చెయ్యం. ఆమె చెప్పండి. ఇక ఏమన్నది కదా పాస్టర్ గారికి, అమ్మ కొడుకు అయ్యా 3వ తరగతి చదువుతున్నాను, 4 కిలోకి ఎత్తా. ఎందుకు? అమ్మ కొడుకుని ఎత్తానన్నా. 6వ తరగతి అయ్యాక జ్ఞానం లేదయ్యా, 12 వచ్చాక ఎత్తా. అమ్మ కొడుకుని ఎత్తానన్నా. 12 నిన్నే కదా వచ్చినాయి, ఇంటర్ అయిపోయాక ఇచ్చేస్తాను. అమ్మ కొడుకుని ఎత్తానన్నా. ఇంటర్లో ర్యాంక్ వచ్చిందయ్యా. ఏమొచ్చింది? ర్యాంక్ వచ్చిందయ్యా. అమ్మ ర్యాంక్ వచ్చిందయ్యా, ఆ మెడిసిన్ చదివిన తర్వాత ఇస్తాను. కాదమ్మా మెడిసిన్ చదివించాడు. అమ్మ కొడుకు జాబ్ అయ్యా. ఎక్కడా? అమెరికాలో. అమ్మ కొడుకు అమెరికాలో పెళ్లి చేసుకున్నాడు. అమ్మ కొడుకు 2 పిల్లలు అయ్యా. అమ్మ కొడుకు ముసలోడు అయ్యాడు. అమ్మ కొడుకు. పొరపాటు నా కొడుకుని ఇవ్వకుండా ఉంటే అంత బాగుండో. స్తోత్రం చెప్పండి. ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇన్నన్నావు నువ్వు. ఇచ్చాడు కాబట్టి నేను మాట్లాడినావు. నువ్వు ఇవ్వకపోయి ఉంటే ఏమనే దాని నువ్వు. కొడుకు నీకు సేవా. చెప్పండి కొడుకిస్తే ఎంతమంది? నేను మాట్లాడుతుంది చెప్పండి. ఇక్కడ ఎంతమంది కొడుకుల్ని కూతుర్ని సేవకు సమర్పించారు? స్తోత్రం చెప్పండి. ఇచ్చారమ్మా ఎవరినన్నా? ఇచ్చేయండి. ఆమె చెప్పండి. నేను అందుకే ఎక్కడికి వెళ్ళినా అడుగుతాను అనమాట. నాకు కానుక లేకపోయినా పర్లేదు, కానీ సేవకు ఒక్కడన్నా తీసుకుపోతాను నేను. స్తోత్రం చెప్పండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క సేవకు ఎత్తుకుపోవడమే నా పని. ఆమె చెప్పండి. నాకు శిష్యులను తయారు చేసే దర్శనం. నేను చాలా మంది అడిగితే, పాస్టర్ గారు కానుక ఎంత తీసుకుంటారు మీరు? నాకు ఈ కానుకలు వద్దు, నీ అవారాలు వద్దు, నీ భోజనాలు నాకు ఏమీ వద్దు, కానీ మీ చర్చిలో ఒక్కడైనా సేవకుడు అయితే నాకు సంతోషం. స్తోత్రం చెప్పండి. నేను ప్రార్థన చేస్తుంటే ప్రభువు చెప్తున్నాడు, ఇక్కడ అనేక మంది యవనస్తులను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆమె చెప్పండి. గట్టిగా చప్పలు కొట్టండి. రాబలా తలా ఒక ఈ జనరేషన్ లో ఉన్న యవనస్తులందరినీ దేవుడు ఇక్కడ సమకూర్చబోతున్నాడు. ఆమె ప్రైజ్ ది లార్డ్. ఆగిపోయింది అనుకుంటున్నా, లేకపోతే అర్ధాంతరంగా కనిపిస్తున్న ఈ పరిచర్యతో ప్రభు మాట్లాడుతున్నాడు. చాలా మంది యవన సమూహం ఇక్కడ ప్రార్థించబోతున్నారు. చప్పలు కొట్టండి. లఖాబాల షద్రాగదాలామ అరమాలాద రహతాల కదారియాల వారే ఇష్టపూర్వకంగా రాబోతున్నారు. ఆమె చెప్పండి. యు నో నీడ్ టు గివ్ ఎనీ పాంప్లెట్ ఇవ్వక్కర్లా. ఆమె చెప్పండి. పాస్టర్లు ఎక్కర్లా. చెప్పండి. బయట బోట్లు పెట్టక్కర్లా. చెప్పండి. కానీ యవ్వన బిడ్డలు ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తారు. చెప్పలు కొట్టండి. ఒకనొక రోజున ఆ కార్యము దేవుడు నెరవేర్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నమ్మ ఎందుకు గర్భం మూయబడిందంటే, అన్నమ్మ ఈ ప్రతిష్టలోనికి రావాలి, అన్నమ్మ ఈ రోషంలోనికి రావాలి. ఏంటి ప్రభువా అంటే, అన్నమ్మ గర్భమును పుట్టేవాడు సేవకుడు అవ్వాలి. ఆమె చెప్పండి. దేశానికి ఉపయోగపడే కార్యాలు జరగాలి. ఆమె ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేల్ ప్రజలని నడిపించే ఒక ప్రవక్త రావాలి అంటే, అన్నమ్మ కొద్ది రోజులు సంతు లేకుండా ఉండాలి. ఆమేన్. కొద్ది రోజులు కష్టపడాలి. కొన్ని మారా అనుభవాలు ఎదురవుతాయి. ఆమేన్. వినండి, ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రమును దాటి ముందుకు వెళ్తున్నారు. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఈ మాట చదవండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం. ఇంకో 10 నిమిషాలను ముగిస్తా, జాగ్రత్తగా వినండి. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం 22వ వచనం. మోషే జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోకి వెళ్ళి చెప్పండి అందరూ ఈ మాట చెప్పండి. అచ్చట వారికి ఏం దొరకలేదు. వాళ్ళకి చెప్పండి. దెర్ ఇస్ నో వాటర్.
నీళ్లు లేని పరిస్థితి. ఎవ్రీథింగ్, ఎర్ర సముద్రాన్ని దాటారు కానీ నీళ్ళు లేవండి. ప్రైజ్ ది లార్డ్. తన భర్త 2 పాలు ఇస్తున్నాడు కానీ గర్భం లేదు. కొన్నిసార్లు మన లైఫ్లో అన్నీ ఉంటాయి కానీ ఏదో కొరత ఉంటుంది. వి హ్యావ్ ఎవ్రీథింగ్. ఫుడ్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, ఏసీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కారు ఉంటుంది, సమస్తం ఉంటాయి, కానీ ఏదో ఒక తెలియని ఒక లోటు నీ జీవితంలో ఉందేమో. వారు ఎర్ర సముద్రం దాటారు. అద్భుతంగా 10 తెగులు వారి కోసం వచ్చినాయి. అద్భుతాల గుండా నడిపించబడ్డారు, ఆశ్చర్యాల గుండా నడిపించబడ్డారు. గాన ప్రతిగానములతో డాన్స్ నేర్చుకుంటూ, నాట్యం ఆడుతూ పాట పాడారు అంతకుముందు రోజున. కానీ ఈ రోజు వచ్చేసరికి ఏం లేవు చెప్పండి. అంతకుముందు డాన్స్లు ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, పాటలు ఉన్నాయి, ఆరాధన ఉంది. ఈ రోజు కనీసం వారికి నీళ్లు చుక్క కూడా దొరకలేదు. ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు. అన్నీ ఉన్నాయి కానీ నీరు లేవు. హాగరు నీళ్ళ తిత్తిని తీసుకొని వెళ్తా ఉంది. సమస్తము సడన్ గా నీళ్ళు అయిపోయాయి. పక్కన పెట్టిన వాడేసి ఏడుస్తూ ఉంది. పక్కన పెట్టిన వాడేసి ఏడుస్తూ ఉంది. అయ్యో నీళ్లు లేవు, నీళ్లు లేవు, నీళ్లు లేవు. నా కుటుంబంలో నీళ్లు లేవు, నా బిడ్డల జీవితంలో నీరు లేదు, నా పరిచర్లో నీరు లేదు. అన్నీ ఉన్నాయి కానీ నయ్యా ఒక లేమి కొరత తీర్చబడింది. అయ్యా ఒక వేదన, ఒక బాధలో ఇరుక్కుపోయారు. ఎర్ర సముద్రం దాటామని ఆనందించే లోపే సడన్ గా ఒక స్థితి వచ్చింది. ఏం లేవు చెప్పండి. ఆ తర్వాత మాట చదవండి. ఆ నీళ్లు లేవు అక్కడ. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీళ్లు లేవు కానీ ఇప్పుడు ఎక్కడికి చేరారంట వాళ్ళు? అందరూ అనండి. నీళ్లు లేని స్థితి నుంచి ఎక్కడికి వచ్చారు చెప్పండి. అందరూ చెప్పాలి మారా అనండి. మారా అనే మాటకు అర్థం ఏంటి? చేదు. చాలా మంది ఏమంటారు తెలుసా? మారా ఒక వేదన, ఒక శోధన, ఒక శ్రమ అంటారు. కానీ నేను నాకు దేవుడు ప్రార్థన చేస్తుంటే నాకు ఇందాక చెప్తూ మాటల మారా ఒక ఆశీర్వాదం. ఆమేన్ చెప్పండి. చేదు ఒక ఆశీర్వాదం. హల్లెలూయా. చేదేంటి చెప్పండి. నీ పక్కన వాళ్ళు చెప్పండి మారా ఈజ్ ఎ బ్లెస్సింగ్ అని చెప్పండి. మారా చేదు ఒక ఆశీర్వాదం. ఎలాగ ఆశీర్వాదం పాస్టర్ గారు? అంతకుముందు ఏం లేవు, ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? నీళ్ళు ఉన్నాయా లేవా? స్తోత్రం చెప్పండి. నువ్వు చేదు నీళ్ళు చూడకో. అంతకుముందు ఏం లేవు, ఇప్పుడు ఏమున్నాయి? కానీ ఆ నీళ్ళు చేదే. ఆ పక్కన పెట్టు, స్తోత్రం చెప్పు. కానీ నీళ్లు లేని స్థితి నుండి ఎక్కడ నడిపించాడు దేవుడు చెప్పండి. ఇది ఆశీర్వాదమా లేకపోతే శాపమా? ఆమేన్ చెప్పండి. ఆశీర్వాదమా కదా బ్రదర్? కానీ మనం ఏమంటాం? నయోమి ఏమంది చెప్పండి. నేను సమస్తం కలిగి వెళ్ళాను, నన్ను దేవుడు రిక్తురాలుగా తిరిగి తీసుకొచ్చాడు. నన్ను నయోమి ఏమనమంది చెప్పండి. మారా చేదానండి నా బతికే. నయోమి నీ చేదే నీ ఆశీర్వాదం. ఆమేన్. ఎందుకో చెప్పరా? మామూలుగా అయితే నీ కుటుంబంలో ఎవరు వచ్చేవారు కాదేమో, మామూలుగా అయితే నీ కుటుంబం ఆశీర్వదించబడేది కాదేమో. నీ వంశావళి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నీ కుటుంబంలోనికి రూతు రావాలి. రూతు రావాలి అంటే రూతుకు ముందు చేదు రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కారు వచ్చింది. బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు వెళ్ళారు. ఆ మోయాబు వెళ్ళే తర్వాత భర్తని కోల్పోయింది, కుమారులు కోల్పోయింది. చేదు అనుభవం. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది చెప్పండి. ఒకవేళ బెత్లెహేములో రూతుని పెళ్లి చేసుకోకుండా ఉండుంటే తన కొడుకు రూతు వంశావళి నుంచి యేసయ్య వచ్చేవాడే కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రూతు వంశావళి నుంచి యేసుక్రీస్తు ప్రభు రావాలి అంటే నయోమి ఎక్కడ వెళ్ళాలి? చేదులో వెళ్ళాలి. చేదులో వెళ్ళాలి. ఆ చేదే ఆశీర్వాదం. మనం ఏమనుకుంటామే? మారా ఒక శాపం అనుకుంటాం, మారా మమ్మల్ని నడిపించాడు అనుకుంటాం. కానీ నీళ్లు లేవు. అందరి మాట చదవండి. అక్కడ చదవండి మాట. అచ్చట వారికి, అందరి మాట నాతో చెప్పండి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు, అంతలో వారు మారాకు చేరిరి. ప్రైజ్ ది లార్డ్. మారా చెప్పండి. అచ్చట వారికి నీళ్లు దొరకల. అంతకుముందు ఏం లేవు నీ దగ్గర? నీరు లేదు, ఇప్పుడు నీరు ఉంది. స్తోత్రం చెప్పండి.
అంతకుముందు కనీసం ఏమి చూడలేని స్థితి ఇప్పుడు దేవుడు చూపిస్తున్నాడు. ఆమె చెప్పండి. అంతకుముందు నీ కన్నులు ఓపెన్ అవ్వలేదు, ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి. ఆమె చెప్పండి. అంతకుముందు వరకు లేని కార్యము నా దేవుడు ఇప్పుడు నడిపిస్తున్నాడు. చేదు నుండే నా దేవుడు నేను ఆశీర్వాదంలోకి చెప్పలు కొట్టండి. చేదు నుండే నేను ఒక ఎలీమిలోనికి నడిపించబోతున్నాడు. చేదు నుండే నీళ్లు లేని పరిస్థితి నుండి మారా నుండి 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఉన్న ప్రదేశానికి దేవుడు నడిపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఉన్న ప్రదేశానికి వెళ్ళాలంటే ఏమి దాటాలి అంటే మారా దాటాలి. మారా దాటకుండా ఏమీ లేదు. సిలువ లేకుండా సింహాసనం లేదు. ప్రైజ్ ది లార్డ్. తల్లి రాత్రి ఒక మాట చెప్తున్నాను విను. కష్టంలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, నువ్వు చేదైన అనుభవాలకుండా వెళ్తున్నావేమో, నీ గుండె తరుక్కుపోతుందేమో, నీ కళ్ళంటే కన్నీళ్ళు జారువారుతున్నాయేమో, నీ పక్కన పెన్నున్న లాంటి వారు పొడిచే వాళ్ళు ఉన్నారేమో, నీ భర్త నేను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడేమో, నీ సేవకుడే ఒక్క సేవకుడు కూడా నేను ఆదరించలేని స్థితిలో ఈ రాత్రి ఈ ప్రాంగణంలో నీ కూర్చున్నావేమో. దేవుడే దిగి వచ్చి నీతో మాట్లాడుతున్న మాట ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఏదైతే మారానని ఏడుస్తున్నావో, ఏదైతే చేదని ఏడుస్తున్నావో, ఏదైతే పిల్లలు లేరని ఏడుస్తున్నావో, ఏదైతే లేమిని బట్టి ఏడుస్తున్నావో, ఎవరు లేరని ఏడుస్తున్నావో, ఎవరిని కోల్పోయి ఏడుస్తున్నావో, ఏ విషయంలో కృంగిపోతున్నావో, నా తల్లి, నా చెల్లి, నా అన్నయ్య, నా అక్క, నీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఏడుపులో నిన్ను స్థిరపరచడానికి కాదు, నిన్ను ఏలీములోనికి నడిపించడానికి. చప్పట్లు కొట్టండి. ఓ రాబాలా షాదా రాబాలా రాబాలా దారా నిన్ను మారాలో ఉంచడానికి కాదు, నిన్ను మారాలో స్థిరపరచడానికి కాదు, నిన్ను మారా అనుభవం నడపడానికి కాదు. ఈ మారా అనుభవం గుండానే మధురమైన ఒక శ్రేష్టమైన పరిచర్య ఆ దేవుడు నీ ద్వారా జరిగించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు సంఘముతో, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు పరిచర్యలతో. నా బిడ్డలారా, మిమ్మల్ని నాశనం చేయాలని, మిమ్మల్ని పడగొట్టాలని ఇదిగో సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. సాతాను ఎంతగానో పేటరేగిపోయాడు. గతించిన 2 నెలల్లో భయంకరమైన ప్రయత్నాలు మీ మీద జరిగాయి. లక్ష్మలో తులోర భాషల ఒక ప్రాణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోవాలి. నీ కోసం కొన్ని ఉరికొయ్యలు సిద్ధపరిచాడు సాతాను. ఇది ఇప్పుడు జరిగిన పన్నాగం కాదు బిడ్డ. గతించిన సంవత్సరం నుంచి నీ మీద కుట్రబట్టి నేను చంపాలని ఒక ఉరికొయ్యను సిద్ధపరిచాడు. యూదులు నశింప చేయాలని హామాను ఎలాగైతే శాసనం విడుదల పరిచాడో, సంఘాన్ని, పరిచర్యని, ఇవి కుటుంబం ద్వారా రక్షింపబడవలసిన వారిని నాశనం చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. హామాను ఒక వ్యక్తి లేచాడు వ్యతిరేకంగా. హామాను ఒక వ్యక్తి లేచాడు వ్యతిరేకంగా. లబలా తీరానా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో ఒక హామాను ఉన్నాడు, నీ పరిచర్లో ఒక హామాను ఉన్నాడు, నీ బంధువులో ఒక హామాను ఉన్నాడు. నీకు ఊరుకోయి సిద్ధపరిచిన వాడు. నీ కుటుంబంలోనే ఒక పెనిన్నా ఉన్నది, నిన్ను పొడుస్తుంది. నీ గుండె నొచ్చుకునే పరిస్థితిలోకి వెళ్తున్నావు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం మొట్టమొదటి వచనం. రాజు చేసిన తీర్మానం, చట్టము. ఓ రాతహారా, అంటే శత్రు పన్నాగాలు, ప్రణాళికలు నెరవేరే కాలం వచ్చినప్పుడు ఆధారణ 12వ నెల ఏ తారీఖు చెప్పండి? 13వ తారీఖున యూదులను చూడండి పగవారు నిశ్చయించుకున్న రోజు ఏ రోజు? 13వ రోజు. ప్రైజ్ ది లార్డ్. మన లెక్కలో మాట్లాడాలి అంటే డిసెంబర్ 13 వారిని ఏం చేయాలనుకున్నారంటే మట్టు మాయం చేయాలనుకున్నారు, నాశనం చేయాలనుకున్నారు. వారిని పరిపూర్ణంగా కుటుంబాన్ని తలక్రిందులు చేయాలనుకున్నారా? నిశ్చయించిన దినముననే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
హల్లెలూయా. ఏ రోజైతే శత్రువు ఇదిగో మీ మీద పన్నాగానే పన్ని ఈ రోజు మిమ్మల్ని నశింప చేయాలనుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అదే రోజు శత్రువుని నా దేవుడు నీ చేతికి అప్పగించబోతున్నాడు. అదే రోజు నా దేవుడు వాడి తల నీ చేతికి అప్పగించబోతున్నాడు. నీ కొరకు సిద్ధపరచబడిన అదే ఉరి కొయ్య మీద సాతానుని శత్రువు తలని చేతికి పట్టించబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువుని కనపరచు. ఎవరి ముందైతే ఎవరైతే నీకు వ్యతిరేకంగా లేచారో ఆ పరిస్థితులను దేవుడు మారుస్తున్నాడు రా. దీనికి కారణం ఎవరంటే ఎస్తేరు. ప్రైజ్ ది లార్డ్. ఏ రోజు నిన్ను నాశనం చేయాలనుకున్నాడో ఆ రోజు నాశనం చేయకుండా దేవుడు వారిని చేతికి అప్పగించాడు. కారణం ఏంటి తెలుసా? ఒక స్త్రీ ఉంది ఆ రాజ్యములో. ప్రైజ్ ది లార్డ్. ఆ రాజ్యంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎలాంటి స్త్రీ? ఒక పేదరికంలో పుట్టిన స్త్రీ, ఒక రాజగృహంలోకి వచ్చిన స్త్రీ, ఒక రాణిగా స్థిరపడిన స్త్రీ. ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా? ఉపవసించి ప్రార్థించిందంట. ప్రైజ్ ది లార్డ్. ఏం చేసింది చెప్పండి? యూదులకి నష్టం కలుగుతుంటే, నశించిపోతుంటే, ప్రజలు రాజ్యమే తలకిందలైపోతుంటే, దేవుని రాజ్యమే తలకిందలైపోతుంటే, ఒక్క స్త్రీ నేను ఉపవాసం ఉండి ప్రార్థించాలి, నేను నశించదును, నేను రాజ్య సన్నిధికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. ఇస్ డిజైర్. ఈ రాత్రి దేవుని నామం పేరు చెప్తున్నాను. నీ వ్యతిరేకంగా ఎన్ని లేస్తున్నా నాకు తెలియదు. నీవు గనక ప్రభు సన్నిధికి లేవగలిగితే ఆమేన్ చెప్పండి. నీవు గనక పైకి లేవగలిగితే ఆమేన్ చెప్పండి. నీవు గనక మోకాలు వేయగలిగితే ఆమేన్ చెప్పండి. నీవు గనక కన్నీరు విడిచి ప్రార్థన చేయగలిగితే యేసు నామములో చెప్తున్నాను, ఆల్రెడీ నువ్వు చేసిన ప్రార్థనకి ఇదే 13వ తేదీన ప్రభువు సాతాన్ని పరిపూర్ణంగా అణగద్రొక్కాడు. దిస్ ఈజ్ ఎ విక్టోరియస్ డే. కొట్టండి గట్టిగా చెప్పాలా రా బాల. దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఒకవేళ నేను కనుక ఇక్కడ నిలబడకపోతే ప్రభు నాకు చూపిస్తున్నాడు. చాలా చిందరవందరగా ఈ యొక్క ప్రాంతాన్ని పాడు చేయాలని అపవాది ప్రేరేపించాడు. కానీ దేవుడి నామం పేరు చెప్తున్నాడు, ప్రభు తలక్రిందులు చేశాడు, తారుమారు చేశాడు. వాడి ఆటలిక సాగవు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆ రాజ్యంలో ఒక ఎస్తేరు ఉన్నది. ఆమేనండి. ఆ రాజ్యంలో ఎవరున్నారు? చెప్పండి చెప్పండి, చేయొద్దు చెప్పండి. ఎవరున్నారు? ఒక ఎస్తేరు ఉందని చెప్పండి. ఒక ఎస్తేరు ఉందని చెప్పండి. చెప్పండి, ఒక ఎస్తేరు ఉంది. ఏం చేస్తుంది ఎస్తేరు? మౌనంగా ఉండదు. ఆమె చెప్పండి. ఎస్తేరు ఏం చేస్తుంది? తను మౌనంగా ఉండదు. మర్దుకే అన్నాడు, ఎస్తేరు నువ్వు మౌనంగా ఉండడానికి రాలా. ఆమె చెప్పండి. ఆ ఎస్తేరు మౌనంగా ఉండదు. ఏం చేస్తుంది తెలుసా? ఆ ఎస్తేరు మోకాళ్ళు వేస్తుంది. ఆమె చెప్పండి. ఆ ఎస్తేరు విసిగిస్తుంటే, పుల్లలు పెడుతుంటే ఇంట్లో కూర్చొని తొంగోదు. ఆ ఎస్తేరు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఆమె చెప్పండి. ఇది ఈ ఎస్తేరు, ఈ హన్నా, వీళ్ళు ఎవరంటే ఒక ప్రత్యేకించబడిన వ్యక్తులు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎస్తేర్లు ఆమె చెప్పండి. ఓ హల్లెలూయా. మీరు హన్నాలు ఆమె చెప్పండి. ఓ మీరు దెబోరాలు ఆమె చెప్పండి. ఓ యాయే లఖాందరేనా సీసేర్ అని ఒక స్త్రీ చేతికి అప్పగించాడు దేవుడు. ఆమె చెప్పండి. 9,000 అపరాధాలు ఉన్నాయి శత్రుడికి. ఎన్ని చెప్పండి? భయంకరమైన వ్యక్తి. ఓ తరుముకుంటూ వస్తా ఉన్నాడు. అయితే ఆ స్త్రీ చేతికి ఆ భయంకరమైన శత్రువుని దేవుడు అప్పగించిన రీతిలో ఇక్కడ నా దేవుడు నీ చేతికి అప్పగించబోతున్నాడు. శత్రువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది పెనిన్నాలు ఉంటే ఏంటి, హామానులు ఉంటే ఏంటి, అక్కడ ఎస్తేరు ఉంది. ఆమె చెప్పండి. చేయెత్తాలో చెప్పండి. నేను ఒక ఎస్తేరు అని చెప్పండి. చెప్పండి. నేను ఒక హన్నా అని చెప్పండి. ఏడుతూ కూర్చుంటారు అలా. చెప్పండి. ప్రతిష్టలోకి వెళ్తారు. చెప్పండి. ఆమెనండి. రోషం కలిగిస్తారు. ఆమె చెప్పండి. మా కాలు వేస్తారు. ఆమె చెప్పండి. అందుకని ఒక మాట చదివించి నేను ప్రార్థన చేస్తాను. వినండి. ఈరోజు మీరు ఇది చెయ్యగలిగితే, నేను చాలా చెప్పాలని ఉంది కానీ ఈరోజు కాదు, మరి ఎప్పుడైనా చెప్తాను. ఆమె చెప్పండి. సంతోషం మీ అందరికీ. 4వ అధ్యాయం లఖ్రామా షక్కాల థరీనా హత్తీనా 16వ వచనం. హల్లెలూయా. థాంక్యూ హోలీ స్పిరిట్. చదవండి అమ్మా. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా, నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ చెప్పండి అక్కడ సమాజ మందిరమునకు సమకూర్చి, అంటే సంఘమును సమకూర్చి చెప్పండి. నా నిమిత్తము. ఎవరి నిమిత్తం? ఎస్తేరు నిమిత్తం. ఎవరు ప్రార్థన చేయాలి? ఆమె చెప్పండి. ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరి కోసం? ఎందుకంటే నేను తర్వాత చదవని చెప్తానా. 3 దినములు అన్నపానాలు ఏం చేయాలి? 3 రోజులు. స్తోత్రం చెప్పండి.
ఇది దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. నేను అసలు ఏది అనుకుని రాలా. స్తోత్రం చెప్పండి. మీరు కావాలంటే ఫేస్బుక్లో, యూట్యూబ్లో పాస్టర్ నాయన్ జాషువా అని కొట్టండి, కొంచెం మన హిస్టరీ వస్తుంది అక్కడ. స్తోత్రం చెప్పండి. నా హిస్టరీ వస్తుంది, కొంచెం చూడండి, ఓకేనా? ఎందుకంటే ఎవరు నమ్మకూడదు, ఏం చేయకూడదు, మీరు చెప్పండి ఒకసారి. ఎవరిని నమ్మకూడదు. ఎవడో వచ్చాడు తెల్లబట్టలు వేసినాడు, తెల్లబట్ట చొక్క ప్యాంట్ వేసుకున్నాడు, ఎందుకు నమ్మాలి మనం? అవునా కదా? చెప్పరేంటండి, నమ్మేస్తారండి ఎవరు? చూడండి, బైబిల్లోనే ఉంది, బుద్ధిహీనుడు ప్రతి మాట నమ్మునంట. ఏం చేస్తాడు? మన బుద్ధిహీనుడు మా కాదా? అవునా? స్తోత్రం చెప్పండి. అప్పుడు ఏం చేయకూడదు, అందరినీ నమ్మకూడదు. ప్రైజ్ కూడా అంతే, అంతే మ్యాటర్ అంతే. నేను అందుకే బ్రదర్తో మాట అన్నా, బ్రదర్ మీరు నాకు ఫోన్ చేసి చాలా మంచి పని చేశారన్న. స్తోత్రం చెప్పండి. ఎందుకో చెప్పినా, నాకు దేవుడిచ్చిన ఒక స్పెషల్ అనాయింటింగ్ అని చెప్పిన, ఇలాంటి పరిస్థితుల్లోకి ఇప్పటికి నేను చాలా మందిరాలకు వెళ్ళాను నేను. ఆమె సేమ్ సిచ్యువేషన్స్, సేమ్ పరిస్థితుల్లో ప్రతి చోట ఈరోజు అద్భుతమైన సేవ జరుగుతుంది. ఆమె చెప్పండి. ఇక్కడ కూడా జరుగును గాక. మీలో నుండే దేవుడు లేవనెత్తుతున్నాడు. ఆమె చెప్పండి. మీలో దాచబడిందని బయట తీయబోతున్నాడు. ఆమె చెప్పండి. హైడ్ చేయబడి మూసివేయబడిందని బయట తీయబడుతున్నాడు. ఆమె చెప్పండి. మూసుకుపోయిన గర్భాన్ని తెరిచిన దేవుడు అలాగే మిమ్మల్ని బయటికి రప్పించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమో నేను సేవకు వచ్చిన దినం నుంచి మరి దేవుడు ఎందుకో, నేను చాలా చిన్నోనండి, నేను సేవకు రావడానికి, నేను సేవలో బలంగా స్థిరపడడానికి 5 చావులు కారణం నా లైఫ్లో. 5 చావులు. మొట్టమొదటి నేను సేవలో రావడం కారణం ఏంటి తెలుసు? ఒక చిన్న పిల్ల చచ్చిపోయింది. మా ఫ్రెండ్ వాళ్ళ మేనకోడలో బైక్ మీద వెళ్తుంటే అందరూ బాగానే ఉన్నారు, చిన్నపిల్ల చచ్చిపోయిందండి. వింటారా? నేను ఎయిర్పోర్ట్లో కూర్చుని ఉన్నా, మా ఫ్రెండ్ కాల్ చేసి ఎందుకు మెసేజ్ పెట్టా, స్టేటస్ పెడితే ఏడవకరా బాధపడకరా అని. 6 సంవత్సరాలు మాట్లాడిన మా స్నేహితుడితో నేను. ఆ రోజు మేనకోడలు చనిపోయిందని స్టేటస్ పెడితే మాట్లాడి ఏడవకరా బాధపడకరా అని చెప్పా. వాడు ఫోన్ చేసి బాధలో ఉన్నాడు కదా, నేను చేయాలి, మరి ఆడేంటో వాడు నాకు ఫోన్ చేసి ఉదయం 5 గంటలకి, నాకు 8ంటికి ఫ్లైట్ ఉంది, 5 o'clock నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను, కాల్ చేసి అరే నాయ్ నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను అన్నాడు. నాకు అదే మనసు అండి, నేను చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. ఆడ మాట అనగానే నాతో చాలా మంది ఉన్నారు, అందరిని వదిలేసి వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి, విజయవాడ నుంచి గణపవరం వెళ్ళి అక్కడికి వెళ్ళి సేవకుల కుటుంబం అండి ఏడుస్తూ కూర్చున్నారు. చిన్నపిల్లండి, ఎంత అందంగా ఉండేది ఆ పిల్ల, ముద్దుగా క్యూట్గా చిన్నపిల్ల. ఆ పిల్ల చచ్చిపోతుంటే ఏడుస్తుంటే నాకు అసలే అప్పటి వరకు నా లైఫ్లో ఒక్క చావు ఇంటికి వెళ్ళలేదండి నేను. నాకు చచ్చిపోయిన తర్వాత వారితో ఎలా ఆదరించాలో నాకు తెలియదు, ఎలా ఆదరించాలో తెలియదు. నాకు నవ్వించడం తప్ప నాకు ఇంకోటి రాదండి, నాకు ఇంకోటి తెలియదు, నవ్వడం తప్ప. నాకు కొంచెం ఎటకారంగా చేసేవాడిని అప్పట్లో, ఏం తెలియదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెల్లితో, ఆ చనిపోయిన బిడ్డ యొక్క తల్లితో, వాళ్ళందరితో నిలబడి ఏం మాట్లాడాను ఇప్పటికీ నాకు గుర్తులేదు. 2 నిమిషాలు మాట్లాడానండి. అదేంటో ఆ కుటుంబం అప్పటి వరకు ఏడుపుతో ఉన్న వాళ్ళు సడన్ గా వారి గుండె నిండా ధైర్యం కలిగింది. స్తోత్రం చెప్పండి. ఫస్ట్ డెత్ నన్ను ఆ నెక్స్ట్ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఒకవేళ ఆ బిడ్డ చనిపోయి నేను గనక ఆ ఫ్లైట్ మార్చుకొని టర్నింగ్ అయ్యి రాకపోయి ఉంటే నేను ఎక్కడో తూత్తుకుడిలో చచ్చిపోయి ఉండేమో. 4 సార్లు ఫ్యాన్ కూరేసుకుందాం అనుకున్నా నేను. తూత్తుకుడిలో, చెన్నైలో చచ్చిపోయి ఉండేమో. ఒక్క చావు ఇంత సేవకుని చేసింది నన్ను. ఆమె చెప్పండి. అలాగ 5 చావులు సేవలో నన్ను అంచెలంచెలు గుండె నిండా ఒక బలమైన ప్రతిష్ట నింపి గుచ్చి స్థిరపరిచి నన్ను నడిపించింది. హల్లెలూయా. ఈ మధ్యలోనే ఒక సేవకుడు ఇక్కడ కరోనాతో మరణిస్తే ఈ ప్రాంతానికి వస్తూ ఉండేవాడిని నేను, చుట్టుపక్కల ప్రాంతానికి వస్తుండేవాడిని. వేరొక ప్రాంతంలో ఇంకొక సేవకుడు మరణిస్తే ఆ ప్రాంతానికి వెళ్తుండేవాడిని. అందరూ ఒకటే మాట, ఎవరిని నమ్మలేకపోతున్నామంటే. అవును, మనుషులు నమ్మదగిన వారు కారమ్మా, మనుషులు నమ్మదగిన వారు కారయ్యా. ఈ లోకంలో ప్రతి వాడు నమ్మించి మోసం, ఈరోజు నమ్మించి నటించి మిమ్మల్ని అంతవరకు తీసుకెళ్ళి సడన్ గా తోసేస్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఒకే మాట నేను చెప్తున్నాను, ఇక్కడ ఎవరు ప్రార్థన చేశారో నాకు తెలియదు, కానీ మీ ప్రార్థనే ఈ రోజు ఈ కార్యాలన్నిటికీ కారణం. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఐ డోంట్ నో హూస్ ప్రేయర్ ఇస్ దట్. ఎవరు ప్రార్థించారో నాకు తెలియదు, కానీ బలంగా మీ ప్రార్థనే నన్ను ఇక్కడికి నడిపించింది. ఆమె హల్లెలూయా. సీరియస్లీ నా అతిశయంగా వచ్చి చెప్పట్లేదు. నేను నాతో కలిసి భోజనం చేయడానికి 200 కుటుంబాలు ఎదురు చూస్తాను. ఒక్కరింటికి వెళ్ళలేదు నేను ఇప్పటి వరకు. నాకు పొగడ్తలు, నన్ను హెచ్చించడం, నేను ఎవరు కనిపి నేను చాటును దాక్కునే సేవకుడు నేను.
నేను ఎక్కడికి ఊరికే వెళ్ళలేదు, కానీ నాకు దేవుడు ఎంత ప్రేమిస్తున్న మీ అందరిని బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. మీ ప్రార్థన ఇక్కడ నడిపించింది. ప్రభు మరలా చెప్తున్నాడు, మరలా సంఘాన్ని పురుకొల్పుతున్నాడు. సంఘమా, మరలా మీరు సమకూడాలి. 3 దినాలు సమకూర్చబడాలి. ఎస్తేరు నిమిత్తం ఏం చేయాలి మీరు? చెప్పండి. ఎస్తేరు నిమిత్తం ఏం చేయాలి? నీ తల్లి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నిజంగా ప్రేమ ఉన్న తల్లి, నీకు నీ తల్లి మీదే ప్రేమ ఉంటే, ఎస్తేరు మీదే ప్రేమ ఉంటే నువ్వేం చేయాలి చెప్పండి? ఫ్రూట్స్ ఎవరు చెప్పండి? యాపిల్ తీసుకొచ్చి దానిమ్మలు తీసుకొచ్చి పెట్టడం కాదు, సానుభూతి కబుర్లాలు చెప్పడం కాదు. నీకు నిజంగా ప్రేమ ఉంటే మోకాలు వేసి ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? సంఘం ఏం చేయాలి ఇప్పుడు? సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. 3 దినాలు ప్రతిష్ఠించుకోండి. 3 దినాలు ఎస్తేరు నిమిత్తం మోకాలు వేసి ప్రార్థన చేయండి. నీ తల్లి కొరకు ప్రార్థన చేయండి, ఈ సంఘం కొరకు ప్రార్థన చేయండి, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అక్కడ అంటున్నారు, చదవండి. నేను అన్నానా దేవుడు అన్నాడు? చెప్పండి. అన్నపానములు 3 దినాలు మీరు చేయకండి. చెప్పండి. నేనను నా పనికత్తులను. ప్రైజ్ ది లార్డ్. ఎస్తేరు కూడా ఏమన్నా చెప్పండి? నేను కూడా ఏముంటాను చెప్పండి? నేను ఉపవాసం ఉంటా, మీరు కూడా. ప్రభు చెప్తున్న సంఘం అంతా ఉపవసించి ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేయక తర్వాత చదవండి. ప్రవేశించుట త్వరగా. న్యాయ వ్యతిరేకంగా ఉన్నను నేను రాజునంతకు ప్రవేశించుదును, నేను నశించినా. చవండి ఈ మాట అందరానండి. ఈ మాట ఒక అందరూ చెప్పండి. నేను నశించదను, నేను నశించదను, కానీ ప్రార్థన చేస్తాను. ఆమేన్ చెప్పండి. కానీ నిలబడతాను. ఆమేన్ చెప్పండి. కానీ రోషంగా నిలబడతాను. ఆమేన్ చెప్పండి. యేసు నామములో ఈ రాత్రి నేను ప్రభు నామం పెట్టి చెప్తున్నాను. నిన్ను ఎందుకు దేవుడు అలాంటి పరిస్థితులకు నడిపిస్తున్నాడంటే, దేవుడు నిన్ను సింహాసనం ఎక్కించడానికి. ఆమేన్ చెప్పండి. నీ ద్వారా బలమైన పని దేవుడు జరిగించబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. ఏ శత్రువైతే ఊరికోయిన సిద్ధపరిచాడో, ఏ శత్రువైతే నేను పెన్నలు పెట్టి పొడిచారో, ఏ శత్రువైతే నేను గుండెల్లో గాయాలు, కత్తిపోటి మాటలు నిన్ను అంటున్నారు, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అదే శత్రువు ముందు నీ తలని నా దేవుడు ఎత్తబోతున్నాడు. చప్పలు కొట్టండి. అదే శత్రువు ముందు మూయబడిన నీ పరిస్థితిని తెరవబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. అదే శత్రువు ముందు ప్రవక్తతో నువ్వు నడవబోతున్నావు. ఆమేన్ చెప్పండి. అదే శత్రువు ముందు సేవ విస్తరించి నడవబోతున్నావు. ఆమేన్ చెప్పండి. అదే శత్రువు ముందు నీ గిన్నె నిండి పొంగి పొర్లిపోతుంది. ఆమేన్ చెప్పండి. అదే శత్రువు ముందు అభిషేకంతో నింపబడి వాడబడబోతున్నావు. అదే శత్రువు ముందు శిశేరాలను హతమ చేయబోతున్నావు. గట్టిగా చప్పలు కొట్టండి. నీ శత్రువు ఎదుట నా దేవుడిని హెచ్చించబోతున్నాడు. నీ శత్రువు ఎదుట నా దేవుడిని హెచ్చించబోతున్నాడు. కాల ఏ 13 అయితే నిన్ను నాశనం చేయాలనుకున్నాడో, అదే 13వ తారీఖున రక్షణ, అదే 13వ తారీఖున సంతోషం, అదే 13వ తారీఖున విడుదల. ఈ రోజే నా దేవుడు నీకు విడుదల ఇచ్చునుగాక. ఈ రోజే నా దేవుడు నీకు బలం ఇచ్చునుగాక, శక్తినిచ్చునుగాక, అభిషేకమనిచ్చునుగాక. గట్టిగా చప్పలు కొట్టు. ప్రభువుని గలపరా. మారా అని భయపడకు. ఆ మారా కాదు, ఏలీమికి వెళ్ళబోతున్నాం. ఆమేనండి. ఏలీములో ఏమున్నాయి? 12 నీటి బుగ్గలో చెప్పండి 70 ఈత చెట్లు. ప్రైజ్ ది లార్డ్. అసలు నీళ్ళే లేని వాళ్ళు మారాలోకి వచ్చారు. మారాలోకి వచ్చిన వారు ఏలీములోనికి వెళ్ళారు. ఆమేన్ చెప్పండి. ఓ యేసు నామములో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో హాగరు కూడా ఏడుస్తా కూర్చుంది నీళ్ళు అయిపోయి. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇది వాగ్దానంగా మీ అందరికీ నేను ఇస్తున్న మాట. మీ అందరూ కూడా ఈ మాటని వాగ్దానంగా ప్రభు మాట్లాడుతున్నాడు మీతో. దీన్ని నోట్ చేసుకోండి. ఆదికాండ గ్రంథంలో పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్న మాట. ఓ హాగరు ఏడుస్తున్న సమయంలో, నీళ్లు అయిపోయిన సమయంలో, ఆశలు కోల్పోయిన సమయంలో, నిరుత్సాహకరమైన సమయంలో, వాటిమికరమైన సమయంలో, అందరూ వ్యతిరేకమైపోయిన సమయంలో దేవుడు హాగరుతో మాట్లాడుతున్న అదే మాటని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 21వ అధ్యాయములో 18వ వచనం మీరందరూ చదవండి. నీవు లేవాలి, ఈ చిన్నవాణిని లేవనెత్తాలా, నీ చేత పట్టుకోవాలి. ఆమేన్ చెప్పండి. అందరూ చెప్పండి. ఆమేన్ చెప్పండి. అందరి మాట చదవండి. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకో. నీ పక్కన వాళ్ళకి ఈ మాట చెప్పండి. నీవు లేచి. నీ పక్కన వాళ్ళకి చెప్పండి. నీవు లేచి. షేకండి చెప్పండి. నీవు లేచి. ఫస్ట్ ఎవరు లేవాలి? చెప్పండి. ఎవరు లేవాలి బాబా? చెప్పండి. ఎవరు లేవాలి?
నువ్వు లేకుండా ఏదో అవదాం. మళ్ళీ చెప్పాను కదా, మన లెక్కలు వేరు, దేవుని లెక్కలు వేరు. ఆమె చెప్పండి, ఫస్ట్ ఎవరు లేవాలి? నీళ్ళు అయిపోయినాయండి, పిల్లవాడిని పాడేసి అయిపోయిందయ్యా, చచ్చిపోయాను, నిరుత్సాహం, ఒక భయంకరమైన డిప్రెషన్, ఏడుస్తూ కూర్చుంది ఆ తల్లి. కొడుకు అక్కడ ఉన్నాడు, నీళ్ళు లేవండి. ఏం లేవు? ఆమె చెప్పండి, నీళ్ళు లేక ఏడుస్తుంది, కన్నులెత్తి చూడలేకపోతుంది కనీసం. అప్పుడు ప్రభు అంటున్నాడు, హాగరు నీకేమొచ్చింది? ఆమె రానండి, నీకేమొచ్చింది? ఒక స్వరం పరలోకం నుంచి వచ్చింది. అదే స్వరం ఈ రోజున ఈ మందిరంలో వినిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హాగరు నీకేమో వచ్చినది? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నీళ్ళు అయిపోయినాయి అని ఎందుకు నువ్వు నీళ్ళు అయిపోయిన స్థితిని చూసి ఓటమితో ఏడుస్తూ కూర్చున్నావు? ఒక్కసారి నా మాట ఆలకించు. నీవు లేవాలి. ఆమెన్ చెప్పండి. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి, పక్కన వరకు మళ్ళా షేకాన్ని చెప్పండి, నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తాలి. ఇప్పుడు చిన్నవాడిని లేవనెత్తాలని చేయాలి చెప్పండి అక్క. ఆమె ఆ చిన్నోడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? చచ్చిపోయేసి ఆమె బాగా చెప్పి లేవలేని, ఇప్పుడు లేవలేని స్థితిలో ఉన్నవాడిని లేపాలంటే ఎవరు లేవాలి? అంతే కదా. పేషెంట్కి వైద్యం చేయగలరా? డాక్టరే చేయాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు 10th క్లాస్ చదవకుండా 10th క్లాస్ వాడికి ఏమైనా టీచ్ చేయగలవా? చదవాలి. నువ్వేం చేయాలి? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరు లేవాలి? పక్కన చెప్పండి, అక్క మనమే లేగాలంట చెప్పండి. చెప్పండి. ఇప్పుడు తెలియ చెప్పి నువ్వే లేగాలంట. నువ్వు లేస్తే అప్పుడు చిన్నోడిని, ఎందుకంటే ఆ చిన్నోడు ప్రాణాపాయంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? ఆ పైన చూడండి, 16వ వచనం ఏమంది చదవండి. ఈ పిల్లవాని చావు అంటే పిల్లోడు ఎలా ఉన్నాడు? ఈజ్ రెడీ టు డై. ఆల్మోస్ట్ చచ్చిపోయిన స్థితిలో ఉన్నాడు. ఎందుకు? మనిషి అన్నం లేకపోతే 40 రోజులు బతకగలడు, మంచినీళ్ళు లేకపోతే 1 వారం రోజులు కూడా బతకగలడు. అవునా కదా చెప్పండి. ఏముండాలి మనిషికి? బాబా ఏముండాలి? మొన్న ఒక రోజున మచిలీపట్నం ప్రాంతానికి వెళ్ళిన తర్వాత బాదం పాలు తాగామండి 11ంటికి. ఒక మీటింగ్ పని మీద వెళ్ళాం, నేను ఇంకో పాస్టర్ గారు తాగాం బ్రదర్. తాగిన తర్వాత వాటర్ అవుతున్నాయి. బాదం పాలు తాగిన తర్వాత మామూలుగా వాటర్ తాగాలనిపిస్తుంది కదండి, వాటర్ లేవండి. ఆ మచిలీపట్నం నుంచి గుడివాడ ప్రాంతానికి ప్రయాణమై వస్తున్నాం. ఎక్కడైనా వాటర్ దొరుకుతాయండి, ఒక్క వాటర్ చుక్క దొరకలేదండి మాకు. 24 కిలోమీటర్. ఆ పాస్టర్ గారు నాకు కొంచెం బాగానే ఉంది కానీ పాస్టర్ గారు అన్నారు, అన్నయ్య వాటర్ అన్నాడు. ఎక్కడ వాటర్ దొరకట్లేదు, ఎందుకంటే 12 అయిపోయింది, ఒక్క షాప్ ఓపెన్ లేదు, ఒక్క చోట వాటర్ లేవు. ఎక్కడ ఎవరిని అడగాలి? ఏ డోర్ని కొట్టాలి? మేము వెళ్ళడానికి 50 కిలోమీటర్లు. అప్పుడు నాకు అనిపించింది, నిజంగా డబ్బు ఉందని విర్రవీగిపోతున్నారు, బంగారం ఉందని బిల్డప్ ఇస్తున్నారు, ఆరోగ్యం ఉందని బిల్డప్ ఇస్తున్నారు, పొరపాటున నీళ్లు గనక రాకపోతే ఏమైద్దో. అప్పుడు అన్నాను, నిజంగా దేవుడు ఎంత కృప కలిగిన వాడండి. స్తోత్రం చెప్పండి. నీళ్ళు ఉంచాడండి. చూడండి ఎక్కడ సమస్య వచ్చింది చెప్పండి. బైబిల్ చూడండి, ప్రతి వానికి నీటి ద్వారానే సమస్య. ఎవరికి చెప్పండి? మోషేని ఎక్కడ పాడేశారు చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చింది? నీళ్ళ కదా చెప్పండి. అందరికీ నీళ్ళే ప్రాబ్లం. అన్నమ్మ గారికి ఏం ప్రాబ్లం చెప్పరేంటండి? ఇశ్రాయేలు ప్రజలకు మళ్ళీ నీళ్ళు, అక్కడ ఏం లేవు నీళ్ళు, అందరికి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నాకు కూడా నీటి ప్రాబ్లం వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఆమె చెప్పండి. నేను కూడా వాటర్ ప్రాజెక్టులే చేసేవాడిని. నేను ఏం చేసేవాడిని అంటే, వాటర్ లేని ప్రాంతాలకి పైప్ లైన్ వేసి, కోట్ల ప్రాజెక్టులు 1000 crores ఉండేది ఒక ప్రాజెక్ట్. పైప్ లైన్ వేసి వాటర్ని పైకి ఎక్కించేవాళ్ళం, పైప్ లైన్ వేసి వాటర్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ రాత్రి కూడా ఏం ప్రోగ్రామ్ జరుగుతుందంటే వాటర్. అనండి ఒకసారి అందరూ. ఏం కావాలి ఇప్పుడు మనకి? నీళ్లు కావాలి. ఇలా చెయ్యదు చెప్పండి. మనకి ఏం కావాలి పరిచర్యకు? ఇప్పుడు నీరు దేనికి సాదృశ్యం చెప్పనా? పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నారో తెలుసా? మిమ్మల్ని అనాథలుగా నేను వేడవడను, నేను పంపబోయే ఆదరణకర్త మీలోనికి వచ్చి నివసిస్తాడు. గట్టిగా చప్పలు కొట్టండి. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమె చెప్పండి. ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను, మీరెవరు అనాథలుగా రామేనండి. నీ పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు అనాథవి కాదని చెప్పు. చెప్పు నువ్వు అనాథవి కాదు. చెప్పండి, నువ్వు అనాథవి కాదు. అనాథలమా కాదు మనం. ప్రైజ్ ది లార్డ్. ఆదరణకర్త ఎవరు చెప్పండి? ఆదరించే దేవుడు మనలో ఉండబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీరు రాబోతుంది. ఆమేనండి.
యేసు నామములో నీరు పారబోతుంది మందిరంలో. ఆమేన్ చెప్పండి. అన్య భాషలతో దేవుడు అభిషేకించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఒక్కొక్కరు అడుగు పెడితేనే ఫైర్ ఫైర్, ఒక ఫైర్ మినిస్ట్రీగా దేవుడు దీన్ని మార్చిపోతాడు. చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తున్నాడు ఒక మండుచున్న పొద ఎలాగైతే మోషేని నడిపించిందో ఈ మినిస్ట్రీని నా దేవుడు మండుచున్న పొదగా మార్చబోతున్నాడు. రిసీవింగ్ జీసస్. I prophesize in the mighty name of Jesus. యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఈ పరిచర్యను ఈ నా దేవుడు ఫైర్ మినిస్ట్రీగా మార్చబోతున్నాడు. అడుగు పెడితే అద్భుతాలు చూడబోతున్నారా? ఓ ఆ మంట తట్టుకోలేనంత మంట. ఓ ఈ లక్మా దలా దరా దలా శత్తాలక దరాలబా. ఇది ఎందుకు జరిగిందంటే మీరు అనాథలు కారు. ఆమేన్ చెప్పండి. నా తల్లి, నా చెల్లి, నా అక్క, మీరు అనాథలు కాదు. మీతో పరిశుద్ధాత్మ దేవుడు నివసించబోతున్నాడు. మిమ్మల్ని రోజు నింపబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ప్రతిరోజు నింపబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఓ ఆయన నిన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. సంఘమును నింపబోతున్నాడు. నీ హృదయమును నింపబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనాథవి కాదు. యు ఆర్ నాట్ అలోన్. పరిశుద్ధాత్మ దేవుడి గాలి ఒక్కొక్కరి ఆవరించును గాక. లా బా లా రా బా బాబా ఓ రా బా షతల. అందుకే దేవుడి రాత్రి చెప్తున్నాడు, నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి ఒక మాట చెప్పనివ్వండి, నువ్వు అనాథవి కాదు. ఆమేన్. నువ్వు ఒంటరి దానివి కాదు. నువ్వు ఒంటరి వాడివి కాదు. You are not alone. సృష్టిని చేసిన దేవుడు నీతో ఉన్నాడా? మాటతో మాయలు చేసే, మాటలతో అద్భుతాలు చేసే దేవుడు నీతో ఉన్నాడు. He's inside you. ఆమేన్ చెప్పండి. ఆయన నీలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ బలహీనతను చూచి ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగుల చేత ఆయనే నీ పక్షాన విజ్ఞాపన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు దేవునికి ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? నిన్ను అనాథలుగా నేను విడవను. ఆమె తల్లి అయినా మరిచిద్దేమో, తండ్రి అయినా విడిచిపెట్టడమో, నేను నిన్ను మరిచిపోను, విడిచిపెట్టనని పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యేసునికి వాగ్దానం ఇస్తున్నాడు. అందుకని చివరిగా ప్రభు చెప్తున్నాడు, నీవు లేవాలి చిన్నవాడిని. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఎవరు లేవాలి చెప్పండి? నువ్వు కూర్చుంటే అవదు, లేవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కరు ఒక ఎస్తేర్లా లేవాలి. ఒక్కొక్కరు ఒక హన్నమ్మలా లేవాలి. కారణం ఏంటి తెలుసా? యూనో ఒక బెస్ట్ అవుట్పుట్ నా దేవుడు నీ ద్వారా ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఒక సాధారణమైన అవుట్పుట్ కాదు, ఒక బెస్ట్, ఒక శ్రేష్టమైనది బయటికి రాబోతుంది. ఆమేన్. అన్నమ్మ గర్భం నుంచి శ్రేష్టమైనది ఎలాగొచ్చిందో నీలో నుండి జనములు రాబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అది కంటున్న తర్వాత మాట, ఆ చిన్నవాణిని గొప్ప జనముగా నేను. ఇది దేవుడు మీకు ఇస్తున్న ప్రవచనం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం. నిశ్చయంగా దేవుడు దాన్ని జరిగించును గాక. హల్లెలూయా. అందుకే ఈ రాత్రి ప్రభు నామం పేట నేను మాట్లాడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ విడిచిపెట్టి దేవుడే సంతు లేకుండా చేసిన కారణం ఏంటి తెలుసా? మనలో నుండి జనం రావాలి. ఆమేన్ చెప్పండి. నీలో నుండి ఆశీర్వాదం రావాలమ్మా. నీలో నుండి దీవెన రావాలి. నీలో నుండి రక్షణ కలగాలి. అమ్మా మరి అమ్మా ఏడవకు. ఆయన వెళ్ళి నీలో గుండెల్లో ఖడ్గం దూసుకెళ్తేనే ప్రజలకి రక్షణ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి ఎంత శ్రమ పడకపోయి ఉంటే, ఆయన ఎంత రక్తం చిందించకపోయి ఉంటే, ఆయన ప్రాణం పెట్టకపోయి ఉంటే, నీవు నేను ఆ సిలువ ఎక్కాలి కదా. నీవు నేను పాతాళానికి వెళ్ళాలి కదా. నీ కొరకు నా కొరకు నరకం నోరు తెరిచి ఎదురు చూస్తుంది కదా. మరి ఈ రోజున ఈ ఆయన శరీరం, ఆయన రక్తమే కదా మళ్ళీ పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. హల్లెలూయా. అందుకని ఎప్పుడో మాట ఏంటి తెలుసా? మన శరీరము చచ్చిపోయే వరకు నలిగిపోతూనే ఉండాలి. ఆమేన్ చెప్పండి. అందుకని తను అప్పగింపబడే రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని ఏం చేశాడు చెప్పండి? దాన్ని విరిచాడు. శరీరం ఏమవ్వాలి చెప్పండి? విరవబడితేనే ఆశీర్వాదపండి. 5 రొట్టెలు 2 చేపలు 20,000 మందికి ఆశీర్వాదం ఎప్పుడు మారింది తెలుసా? ఆ రొట్టెని ఏం చేశాడు చెప్పండి దేవుడు? కొన్ని విరిగిపోయిన పరిస్థితులు అనేకులకు ఆశీర్వాదం. బాధపడకండి, ప్రభు వైపు చూడండి. అని త్వరలో రాబోతున్నాడు. ఈ రోజు రేపు ఏదైనా జరగచ్చు, కానీ ప్రభు మాత్రం నిన్ను విడిచిపెట్టేవాడు
నేను వదిలిపెట్టేవాడు సంఘానికి వ్యతిరేకంగా ఏది వచ్చినా వాడు పోవాలి, కానీ సంఘం పోదు. స్తోత్రం చెప్పండి, ఆమె చెప్పండి. ప్రభువే చెప్పాడు, సంఘం ముందు పాతాళ ద్వారములు నిలవనేరవు. ప్రైజ్ ది లార్డ్. ఎవడో వచ్చి నేను ఏ చేస్తా పొడి చేస్తానంటే ఆడే పొడవ పడతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళు మంది వచ్చేవాళ్ళు మా దగ్గరికి, చంపేస్తాను ఏ చేస్తాను, చర్చ్ ఉండదు, సంఘం ఉండదు. ఆడ అంటున్న 10 సారి చర్చిలో 100 మంది పెరుగుతున్నారు. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఎవడేం చేయడు. ఆమె నిన్ను ముడితే నా కన్ను గుడ్డినట్టు ముట్టినట్టే అన్నాడు దేవుడి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకు మారా అవసరమా కాదా చెప్పండి? అవసరమని వాళ్ళు చెయ్యొద్దు. ఆమె చెప్పండి. మార నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే ఏలీం అనండి, ఏలీం అనండి. ఏలీంలోకి ఏమున్నాయి తెలుసా? 12 నీటి బుగ్గలో 70 చెట్లు. నీళ్ళే లేని స్థితి నుండి నీటి బుగ్గలు అంటే అర్థమైంది తెలుసా? అసలు నీరు కొరతే లేదు. స్తోత్రం చెప్పండి. ఒక్కటా ఎన్ని 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 12 చెప్పండి, ఎన్ని చెప్పండి, ఎన్ని? ఆఖరికి కూడా ఎంతమంది తెలుసా? 12 రాజులు. ఆ ఇష్మాయేలు సంతానము దేవుడు ఏమన్నా తెలుసా? 12 రాజులు ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడి నుంచి సేవకులు లేవనెత్తబడతారు. ఆమె చెప్పండి. నిశ్చయంగా నేను ఎందుకు ఈరోజు వీడియో లైవ్, నేను యాక్చువల్ లైవ్ ఇచ్చేవాడిని, కానీ ఇక్కడ నెట్వర్క్ సరిలేదు. కానీ ప్రభు ప్రేరేపించాడు, రికార్డ్ చేసి పెట్టాను. ఈ మాటలన్నీ ఒక రోజున ఇక్కడ నేను వేసి చూపిస్తాను. స్తోత్రం చెప్పండి. జరిగిన ప్రతి మాటని, ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క మాట కూడా నిరర్థకంగా అలా చెప్పింది నేను కాదు, ప్రభువే మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన శతలారబ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నోసార్లు దేవుడు మాట్లాడిన ఏ మాట నిరర్థకం కాదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత మాట్లాడతాను. కానీ రాత్రి నేను ప్రభు నామం పెట్టి చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉండి మిమ్మల్ని నడిపించాలనుకుంటున్నాడు. ఆ బాప్తిస్మం పొందాలి, అగ్ని బాప్తిస్మం పొందాలి పరిశుద్ధాత్మ దేవుడిని. అందుకనే మన శరీరం నలగాలి, ఆరాధించేటప్పుడు పాడాలి, చేతులు చప్పట్లు కొట్టాలి. ఎప్పుడైతే శరీరం నలుగుతుందో, ఎప్పుడైతే మనం దేవునికి లొంగిపోతామో, నా బిడ్డలారా, ఇదిగో ఇదిగో నేను చెప్తున్నాను, ఈ శరీరంలో, ఈ రక్తంలో సాధారణంగా చేయబెట్టడానికి లేదు. అది ఏంటంటే శక్తి కలిగిన శరీరం. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకు నా కొరకు నలిగిపోయింది. నేను పొందిన గాయముల చేత మీకు స్వస్థతనిచ్చేది. ఆమేన్. ఆయన రక్తము మన ప్రతి పాపముల నుండి మన పవిత్రులుగా చేస్తుంది. అందుకే ఈ రాత్రి దేవుడు నామం పెట్టి చెప్తున్నాను, నీకు ఎన్ని స్థితిగతులు ఉన్నాయో, ఎన్ని పరిస్థితులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ప్రభుకి నువ్వు అప్పగించుకొని ఆయన చేతుల ఉండి నువ్వు లేవగలిగితే నువ్వు లేవనెత్తగలవు. లేవనెత్తడమే కాదు, అనేక లేవనెత్తే స్థితిలో నిలబడగలవు. గొప్ప జనమును నువ్వు చూడబోతున్నావు. నిశ్చయముగా మూయబడిన స్థితి మార్చబడును గాక. ఎందుకు మూయబడిందంటే సమయాలు వచ్చును గాక, మూయబడిన పరిస్థితులు తెరవబడును గాక, లేమి కలిగిన పరిస్థితులు, కొరత కలిగిన పరిస్థితులు, సమృద్ధి కలిగిన, కలిమి కలిగిన పరిస్థితులుగా మార్చబడును గాక. ఒంటరి స్థితులు యేసు నామములో సమకూర్చబడును గాక. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందగున వచనం యేసు నామములో నీ పట్ల నెరవేర్చబడును గాక. నిశ్చయంగా నా దేవుడి బలమైన అట్టి అభిషేకం నీ మీద కుమ్మరింప చేయబడును గాక. మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేద్దాం. నీ బలమైన ఉద్దేశాలు తెలియపరిచేవయ్యా. నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలం కాలేదని మరొకసారి మాట్లాడేవయ్యా. యోబు అన్ని కోల్పోతే ఎందుకొరకు అనుకున్నాడు, కానీ 200 మీరు ఇచ్చారు నాయన. ఆ దేశంలో సౌందర్యమైన కుమార్తెలు ఇచ్చారయ్యా, ఆ దేశంలో గొప్ప కుమారులు ఇచ్చారయ్యా. యేసు నామములో నా బిడ్డలారా, ఈ రోజున, ఈ రాత్రి ఏం కోల్పోయిన స్థితిలో ఉన్నావో, మారా స్థితిలో ఉన్నావో, నా దేవుడు నిన్ను మధురంగా మార్చబోతున్నాడు. నీ ద్వారానే కార్యాలు చేయబోతున్నాడు. నీ ద్వారానే దేవుడు నడిపించబోతున్నాడు. రూతు రావాలి, నీ కుటుంబానికి రూతు రావాలి. అందుకనే నయోమి నీకు చేదు, నీలో నుండి సమయాలు రావాలి. అందుకనే నీకు చేదు హన్నా. ఓ, నీలో నుండి గొప్ప కార్యాలు రావాలి. అందుకనే ఎస్తేరు నీకు ఇలా జరుగుతున్నాయి. బాధపడకు, ఇదిగో నీకోసము ప్రభువు లేచాడు. నువ్వు లేవాలి, కన్నులెత్తి చూడు. నీటి బుక్క నీ కొరకు దాయబడి ఉన్నది. నీటి బుక్క నీ కొరకు ఉన్నది. నీళ్ళే లేని స్థితిలో ఉన్నావా? హోప్ లేదా? నిరీక్షణ లేదా? ఓటమితో ఉన్నావా? ఆశలే లేవా? చిగురే లేని స్థితిలో ఉన్నావా? అయితే ప్రభు నీ కొరకు నీటి బుక్కలను దాచిపెట్టాడు. రాబాలా షాదాలా, నీటి బుగ్గలు దాచిపెట్టాడు. నీటి బుగ్గలు దాచిపెట్టాడు. ఇదిగో నీ కన్నీటిని చూసిన దేవుడు నీ కన్నీటిని ఒక నీటి బుగ్గగా మలిచాడు. అమ్మ, నువ్వు ఎక్కడైతే కన్నీరు వచ్చావో దాన్ని నీటి బుగ్గ మలిచాడు. ఓ, విస్తారంగా నీరు ప్రవహించబోతుంది. విస్తారంగా దేవుడు నేను తాకబోతున్నాడు. ఓ, విస్తారంగా నేను అభిషేకం నింపబోతున్నాడు. నేను అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ రాత్రి ఏ లేమితో ఇక్కడికి వచ్చావో, ఏ పరిస్థితులతో వచ్చావు ఇక్కడికి, యేసు నామములో నీ పరిస్థితులు దేవుడు మార్చబోతున్నాడు. నీ స్థితిగతులు దేవుడు మార్చిపోతున్నాడు. నీ ఆలోచన దేవుడు మార్చిపోతున్నాడు. ఒక క్రొత్త మనసు ఇవ్వబోతున్నాడు. యేసు నామములో అయిపోయింది అనుకున్న వేళ అద్భుతము దేవుడు ప్రారంభించబోతున్నాడు.
ఏ రోజైతే హామాను ఊరికి సిద్ధపరిచాడో అదే రోజు నా దేవుడు మొర్దెకైని కనపరిచిన రీతిలో నా దేవుడు ఏ 13వ తారీఖు అయితే ఇదిగో శత్రు నేను పాడేయాలనుకున్నాడు, అదే 13వ తారీఖు ఈ రోజు నా దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు, ఈ రోజు నా దేవుడు నేను కనపరుస్తున్నాడు. హల్లెలూయా, yes yes, ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. నువ్వు ఒక ఎస్తేరువి, నువ్వు ఒక దెబోరావి, నువ్వు ఒక హన్నావి. నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నువ్వు లేవాలి, నువ్వు లేస్తే కార్యం, నువ్వు మోకాలు వేస్తే కార్యము. యేసు నామములో నువ్వే పరిస్థితులు మార్చాలి. రా బా 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 లా రా బా, ఓ రా బా షత రా బా లా బా బా. అగ్ని యేసు నామములో కుమ్మరించబడును గాక. ఫైర్ హోలీ స్పిరిట్ యేసు నామములో, యేసు నామములో ప్రభువా నీ బలమైన శక్తి చేత నింపండి నాయన. ఓ బలపరచండి నాయన యేసు నామములో. ఇది మొదలు ప్రభు నూతనమైన అభిషేకము, నూతనమైన బలము, నూతనమైన కార్యము చూసిదురు కదా. రా బా లా దా రా మా షత లా బా బా. యేసు నామములో ఫైర్ హోలీ స్పిరిట్ అగ్ని కుమ్మరించబడ. రా బా షత రా బా 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 బా. కొడుగడిగా రా లా రా షత రా రా దా లా రా మా 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 మా. ఓ రికాల దా రా గదా రా గదా రా బా షందల బల. యేసు నామములో బలం పొందుకో, బలం పొందుకో, బలం పొందుకో. నువ్వు బలహీనరాలివి కాదు, బలం పొందుకో, బలం పొందుకో, బలం పొందుకో, బలం పొందుకో, బలం పొందుకో. రా బల షంద రకాల బల. యేసు నామములో బలం పొందుకో, బలం పొందుకో. యేసు నామములో ఫైర్ 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 ఫైర్. నువ్వు మాట్లాడితే కార్యమమ్మా, నువ్వు ప్రార్థిస్తే కార్యమా. నీ మాటకి కఠినమైన వాళ్ళు కూడా మారబోతున్నారు. రా బా షత లా బా. ఓ స్వస్థత వరము దేవుడు నీకు అనుగ్రహింపజేస్తున్నాడు. రెబల షత లా బా. ఒక ప్రవక్తిగా దేవుడు స్థిరపరుస్తున్నాడు. రిసీవ్ రిసీవ్ ఇన్ జీసస్ నేమ్. లా ద రికా బా లా షత లా బా లా బా. ఓ రిబానా బా 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 బా. ఓ రా బా లా షంద లా బా లా. ప్రభు నిన్ను వాడుకుంటాడమ్మా, ప్రభు నిన్ను వాడుకుంటాడు. ప్రభుకి లొంగిపో. లా రికా మా షత రా లా సదిరా బా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా.